హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. ఈ పాడ్కాస్ట్ లో అగైన్ వీఆర్ బ్యాక్ టు మూవీస్ విత్ బెస్ట్ రీవాచ్ వాల్యూ. యప్, నాకు 96 సినిమా ఇష్టం. నా ప్రాణం. నాకు జాన్ గ్రీషర్ నవల్స్ అంటే ఇష్టం. నాకు ప్రాణం అండి అన్నట్టు చెప్పారు నేను. కానీ నువ్వు పెళ్ళికి వెళ్తావు, బ్లూ షర్ట్ ఆ ప్యాంట్ వేసుకుని వెళ్ళావు అనుకుందాం. నేను వెళ్తే బాబు మంచినీళ్ళదే అంటారు. అది బాబు కాబట్టి సమంత అలా చూసింది. ఇప్పుడు కనిపించావు, బాగున్నారా అంటాను, అయిపోయిందా. ఆడి ఈవినింగ్ కనిపిస్తే బాగున్నావా అంటాను. నేను పొద్దున్నే అడిగావు కదరా నువ్వు, ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావురా? ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ బ్యూటిఫుల్, రియల్ ఉంటాయి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. శ్రేయ ఇష్టం రా. అరే అది చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి. ఎన్ని కలికీలు వచ్చినా సలారేరా. నేను చెప్తున్నా కదా, వివేక్ ఆత్రే. ఓ మై గాడ్, షీ డింట్ గో త్రూ బుక్స్. గో బై ద బుక్స్ అంటావు. ఎస్, అది పొద్దున్న పెట్టద్దురా అంటాను అందుకే. అండ్ అది నీకు ఘర్షణలో హసిన్ హా కాదు అనే అన్నాను నేను. ఓకే, హసిన్ నేనేమో ఎల్ముద్రగాని కాదు. ఓకే పేరు రావట్లేదు మైండ్లోకి. నవ్ యు నో హౌ ఐ ఫీల్. సమీపానికి వచ్చా అంటే గుండెల్లో తుఫానే ఇలా లెగుస్తాడు చూడు. యా అబ్బా, చీదని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ. నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా. జనవరిలో ఇది 3వ పాడ్కాస్ట్ అండ్ డిసెంబర్లో ఎక్కువ గెస్టర్లు ఇస్తారంటావా? మూడోది ఇవ్వాలి మరి. అండ్ అంటే డిసెంబర్ చూస్తే ఎక్కువ గెస్ట్ పాడ్కాస్ట్లు వచ్చినాయి, కానీ జనవరి చూస్తే మొత్తం లైక్ మేమే ఉండే. సో విల్ ట్రై టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. ముందు పాడ్కాస్ట్ లో మా ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి ఒక కాన్వర్సేషన్ పెట్టుకున్నాం కదా, అలాగా ఈ పాడ్కాస్ట్ లో అగైన్ వీఆర్ బ్యాక్ టు అవర్ సోది చెబుతా డేస్ లాగా ఒక టాపిక్ తీసుకున్నాం. దట్ ఈస్ మూవీస్ విత్ బెస్ట్ రీవాచ్ వాల్యూ. యప్, అసలు మన దాంట్లో మన తెలుగులో రీవాచింగ్ మూవీస్ అనేది ఇట్స్ ఎ థింగ్. నీకు కంఫర్ట్ మూవీ, నీకు కొన్ని కంఫర్ట్ మూవీస్ ఉంటాయి, నాకు కొన్ని కంఫర్ట్ మూవీస్ ఉంటాయి, ఎక్కువ రీవాచ్ చేస్తూ ఉంటాం. అలాగే జనాలకు కూడా, మీకు కూడా చాలా కంఫర్ట్ ఫిలిమ్స్ ఉంటాయి. అవేంటో మావేంటో మేము మాట్లాడుకుంటాం, మీ వెంట మీరు కమెంట్స్లో చెప్దురు. కానీ సో పీపుల్ హూ ఆర్ వాచింగ్ అస్ ఫర్ ది ఫస్ట్ టైం, దిస్ ఈస్ చారీ, దిస్ ఈస్ ప్రణయ్. వీఆర్ ఫ్రమ్ సోది చెబుతా, ఏ తెలుగు కాన్వర్సేషనల్ పాడ్కాస్ట్. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే ప్రణయ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మంచి ఫన్ రియాక్షన్ వీడియోస్, వ్లాగ్స్, క్రేజీ వైబ్ ఉంటుంది, చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చెప్పాను కదా, చేసుకోండి. ఇప్పుడు రీవాచ్ వాల్యూ అనగానే వెరీ సింపుల్గా పెట్టాలంటే, నీకు బోర్ కొట్టిన, నీకు ఏదన్నా సినిమా చూడాలనిపించిన, కొత్త సినిమా కాకుండా అలా చిల్ అవుదా అనిపించిన, నువ్వు ఎక్కువ మళ్ళీ పెట్టుకుని చూసే సినిమా ఏంటి? చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సినిమా వచ్చి అన్నింటిని కొట్టి దొబ్బింది. ఓ మే అడగన్. ఇట్ ఈస్ దిస్ ఫిలిం ఏంటి? సత్యం సుందరం. ఎస్, ఓకే. సత్యం సుందరం వచ్చి మొత్తం అన్నిటిని తీసి డస్ట్బిన్ లో వేసింది. ఓకే, అలా అనకూడదు, బట్ స్టిల్ అయ్యి చూస్తా. బట్ యా, రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ రీవాచ్ వాల్యూ ఉన్న ఫిలిం. ఓకే. మెంటల్స్ నాకు థియేటర్లో 2 times చూసాను నేను. ఓకే. దాని తర్వాత మళ్ళీ చాలాసార్లు చూసా. నెట్ఫ్లిక్స్లో ఉంది. అవును, చాలాసార్లు చూసా. ఫోన్లో చూస్తా నేను నెట్ఫ్లిక్స్ ఫోన్లో వాడిది ఆ సినిమాకే. సో బేసికల్లీ ఫీల్ గుడ్ మూవీస్ ఆర్ నథింగ్ బట్ నేను ఫ్రెండ్స్ని తీసుకొస్తా. మళ్ళీ మనకు బాగాలేదనుకో, ఏ మూడ్లో అయినా ఉండని, బీట్ ఎనీ మూడ్, ఏ మూడ్లో ఉన్నా మనం ఒక సినిమా చూడగలం, ఒక కాంటెంట్ చూడగలం అనేది నాకు ఫ్రెండ్స్ ర్యాండమ్ ఎపిసోడ్ పెట్టుకుని చూస్తూ ఉంటాయి. అలాగా ఫీల్ గుడ్ మూవీస్ కొన్ని ఉంటాయి, వాటి గురించి తర్వాత వద్దాం. రీసెంట్గా అయితే దిస్ ఈస్ ద ఫిల్మ్ వేర్ నేను ఫోన్లో ర్యాండమ్గా పెట్టుకుని, కానీ నెట్ఫ్లిక్స్ నేను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను రా, కానీ అది ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. సో ఆపేసాను ఈ మధ్యన. ఇంకా చిరాకు వచ్చి, ఫర్ మీ దట్ ఫిలిం నాకు చాలా 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 ఇష్టం. మెయిన్లీ కార్తీ ఇన్ ఫీల్ గుడ్ మూవీస్ ఆర్ కార్తీ ఇన్ ఇన్నోసెంట్ రోల్స్, ఊపిరి ఇవన్నీ. అమ్మో, దీంట్లో చాలా చాలా బాగా చేశాడు. అరవింద్ స్వామి ఈజ్ వెరీ గుడ్ కాస్టింగ్ అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉంటాడు ఆ మనిషి.
అమ్మో! నాకు ఆ సినిమాలో ఏది ఓవర్ ద టాప్ ఉండదు. అసలు నథింగ్. అలా సాఫీగా, ప్లెజెంట్‌గా. అది పాడ్‌కాస్టరా సినిమా? ఇట్ ఈస్ ఎ పోయమ్ నన్నడిగితే. పోమ్. యెస్. పోయమ్. అమ్మని మందు తాగుతారు, కూర్చుంటారు, సోది చెప్పుకుంటారు. పాముకి హాయ్ చెప్తాడు. ఎద్దు గురించి చెప్తాడు. ఏ ఏ ఏ సైకిల్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అసల దట్స్ ది బెస్ట్ పార్ట్. ఇప్పుడు నువ్వు చూసావా? మనిద్దరం ఫస్ట్ టైమ్ ఎళ్ళామా? గుర్తులేదు సార్. ఒకటిసారి నువ్వు లేకుండా అయితే ఎళ్ళా. ఒకసారి నేను లేకుండా ఎళ్ళావు. కానీ పవనన్నతో ఎళ్ళానా? ఏమోలే గుర్తులేదు నాకు. కానీ ఫస్ట్ ఆ 'మేయాడగన్' అనే సినిమా, ఆ సినిమా ట్రైలర్, హ్మ్. హ్మ్. టీజర్ ఇవేంటి జస్ట్ నీకు వైబ్ చూపించడానికి అంతే. తప్ప అంత ఎక్సైట్ చెయ్యవేమో యాహ్! నిన్ను. యాహ్! కానీ నాకు 96 సినిమా ఇష్టం. నా ప్రాణం. యాహ్! హ్మ్. 'ప్రేమ్ కుమార్' ఆయనే మళ్ళీ ఈ సినిమా 'వెంకీలో' నాకు 'జాన్ గ్రీషర్' నవల్స్ అంటే ఇష్టం. నాకు ప్రాణం ప్రాణం అండి అన్నట్టు చెప్పా నేను. ఆ! ఆ! చెప్పు. సో సేమ్ మళ్ళీ ఆయన సినిమా తీస్తున్నారు. ఈసారి 'అరవింద్ స్వామి' అండ్ 'కార్తీ' సినిమా వస్తుంది అని అన్నప్పుడు ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఎళ్ళా. నాది ఎందుకుంటది నా ఎక్స్‌పెక్టేషన్స్? ఫీలింగ్ ఏంటో చెప్పనా? ఆ! దాన్ని కొట్టలేడే. ఆ! అదే ఫీలింగ్. దాన్ని అసలు కొట్టలేడు. మనకేముంటాయి ఆ! ఎక్స్‌పెక్టేషన్స్, అంతకు మించి ఏముండవు. ఎళ్లి కూర్చున్నాం. కూర్చుంటే స్టార్టింగ్ అరవింద్ స్వామి, చిన్న అరవింద్ స్వామి క్యారెక్టరే ఇల్లు వదిలేసి యెస్. ఎళ్ళిపోతుంటే బాధపడుతూ ఉంటాడు. యాహ్! బాధపడతాడు. ఆ ఎలిఫెంట్ ఆ గుడిలో పడుకుంటాడు. తిరిగొస్తాడు. ఒక లాంగ్ షాట్ ఉంటది చూడు. యాహ్! ఇల్లంతా చూపిస్తారు. యెస్. అటెళ్తాడు, ఇటెళ్తాడు ఇదన్నీ యాహ్! చేస్తాడు గదా! అప్పుడే మనకో ఫీలొచ్చేస్తది. ఓకే. కొంతమందికి ఏవైతే పెద్ద విషయాలు కాదో, హ్మ్. అవన్నీ వీడికి పెద్ద విషయాలనంటే చూపిస్తున్నాడు. యెస్. అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఫిల్మ్. హ్మ్. నువ్వు సీటవు అంటే హ్మ్. కూర్చో, హ్మ్. 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 పట్టించుకో అని జెప్పి స్టార్ట్ చేస్తాడు సినిమా. అక్కడి నుంచి ఉంటదిరా. అరవింద్ స్వామి సూపర్ యాక్ట్ చేస్తాడు. ఇంక కార్తీ గురించి యాహ్! చెప్పక్కర్లేదు. అరవింద్ స్వామి స్టార్టింగ్‌లో ఇబ్బంది పడుతూ ఉంటాడు చూడు. వాడి పేరు గుర్తుండదు. యాహ్! వీడెవడో తెలీదు. యాహ్! వీడేమో ఓన్ చేసేసుకొని బావా, బావా, బావా అంటూ ఉంటాడు. దట్ ఈస్ సో రిలేటబుల్ మ్యాన్. నేను పేర్లు మర్చిపోతాను అలాగా. సో, ఇదంతా ఉంటది. కమింగ్ టు దట్ సైకిల్ సీన్. యాహ్! ఆ ఒక్క సీను ఇట్ డిఫైన్స్ ద హోల్ ఫిల్మ్ యాహ్! రా. అదేంటంటే నీకు ఓకే. సమ్‌వన్స్ ట్రాష్ ఈస్ సమ్‌వన్స్ ట్రెజర్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! నీకు ఏదైతే నీ లైఫ్‌లో నీకసలంత ఇంపార్టెంటే కాదో, హ్మ్. అసలు నీకు లైఫ్‌లో పెద్ద మ్యాటర్ కాదో, యాహ్! అది వేరే వాడి లైఫ్‌లో వాడికి అన్నీ అవ్వచ్చు. యాహ్! వాడికది ఎంత డిఫరెన్స్ అంటే వాడి లైఫే మారిపోవచ్చు. మారిపోయింది. హ్మ్. వాడు దాని లైఫ్‌లో ట్రెజర్‌లా ఫీల్ అవ్వచ్చు నువ్వు చెప్పినట్టు. సో, ఆ యాహ్! ఒక్క ఫిలాసఫీ ఇట్ విల్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ ఇన్ లైఫ్. యాహ్! నీకు ఏదైతే ఉందో ప్రతి దాన్ని నువ్వు వాల్యూ చెయ్యి. యాహ్! నీకేదో లేదు, ఏదో లేదు అని బాధపడుతూ ఉంటావు గదా! హుహు. అదంతా కాదు మ్యాటరు. యాహ్! నీకేదైతే ఉందో దాన్ని నువ్వు చాలా చాలా అంతే. గ్రాటిట్యూడ్‌తో వాల్యూ చెయ్యాలి అంతే. అని చెప్పిన సినిమారా అది. మ్యాన్ ఆ ఒక్క బిట్ మాత్రం నాకు 'కార్తీ' క్యారెక్టర్ ఆ సినిమాలో ఎలా అనిపిస్తదంటే, నీకు కొంతమంది మంచోళ్ళుంటారు. హ్మ్. కొంతమంది మంచితనం చూసి నీకు ఇరిటేషన్ వస్తది. దట్ హ్మ్. ఈస్ 'కార్తీ.' మరి మరీ, మరీ మరీ ఇబ్బంది పడేస్తున్నావు. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. నాకు 96 మేము ఎన్ కాదు బీబీఏ బెంగుళూరులో ఉన్నప్పుడు 2018 అనుకుంటా. హ్మ్. ల్యాప్‌టాప్‌లో చూసాం. హ్మ్. ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లో 10 మంది చూసాం. హ్మ్. 8 మంది చూసుంటాం. హ్మ్. చిన్న సోనీ స్పీకర్ పెట్టుకొని అది పిచ్చ పిచ్చగా నచ్చి చాలా సార్లు రీవాచ్ చేశాను. ఆ 96. ఫస్ట్ సాంగే ఎక్కేస్తది కదరా! కాదని తారే రారే అదే రారిరే. 'లైఫ్ ఆఫ్ రాము' అప్పటికి 'కాదలే కాదలే' హ్మ్. అయ్యింది. అవును. అవును. ఫేమస్ అయింది ఆ సాంగ్. నాకు 96 చాలా ఇష్టం. నాకు 96లో కొన్ని సీన్స్ ఉంటాయి. చాలా చాలా ఇష్టం. రైటింగ్ మ్యాన్. నువ్వు హ్మ్. మూమెంట్స్ క్రియేట్ చేయాలి, అవును. మూమెంట్స్ క్రియేట్ చేయాలి అంటూ ఉంటాం కదా మనం. హ్మ్. అది పిచ్చి పీక్స్. నాకు అప్పటిదాకా అర్థం కాలేదు క్లైమాక్స్‌లో. ఓహో! నువ్వు ఒక చీపెస్ట్ ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఎయిర్‌పోర్ట్ లోపలికెళ్ళి ఆమెకి బై చెప్పేసి వెనక్కొచ్చేయొచ్చు. హ్మ్. దట్ ఆల్. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. దాన్ని కొట్టలేడనే అనుకున్నాను. 96 డైరెక్టర్ వస్తున్నాడంటే దీన్ని కొట్టలేడనే అనుకున్నా. దెన్ కేమ్ దిస్ ఫిల్మ్. నేనెళ్లి కూర్చుంది ఎలాగంటే చూద్దాం ఏం చేస్తాడు. ఇందులో లవ్ స్టోరీ కూడా కాదిది. హ్మ్. ఎవరో ఇతను పెట్టుకున్నాడు ఏంటిది హ్మ్. అంటున్నా. ఆడెప్పుడైతే ఆ పెళ్ళిలో ఆడి గుర్తే రాడో ఐయామ్ సీటెడ్. సూపర్. ఎందుకంటే నాకోటి జరిగిందిరా. హ్మ్. ఇంటర్‌లో నా క్లాస్‌మేట్ ఉండేటోడు. మేము తెగ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. వాడు ఓ రోజు ర్యాండమ్‌గా నాకు ఆఫీస్‌లో కనిపించాడు. ఇంటర్ తర్వాత అసలు టచ్చే లేదు. హ్మ్. ఆడెక్కడ ఉన్నాడో నాకు తెలీదు, ఏం తెలీదు. వాడు "ఒరేయ్ ప్రణయ్ ఎలా ఉన్నావు?" అని ఇలా ఇలా పలకరించేస్తున్నాడు అంతా ఉంది. అమ్మడి అమ్మ! ఈడు గుర్తులేడు నాకాడు గుర్తున్నాడు. ఓకే. ఈడి పేరు నాకాడు గుర్తుంది. గుర్తున్నాడు. ఓకే. అదంతా గుర్తుంది. పేరు గుర్తులేదు. నేను ఆడితో నేను నిజం చెప్తున్నా అరగంట మాట్లాడా. నేను వాడిని రే అని పిలుస్తున్నా. ఆడి పేరు గుర్తులేదు నాకు.
అప్పుడు ఏం చేశాను తెలుసా నేను, ఐడి అరే కార్డ్. నీ ఐడి కార్డ్ ఏది ఒకసారి, నీ ఫోటో బాగా తీశారా, ఓకే పవన్ ఇడి పేరు, నా ఫోటో ఏంట్రా ఎలా తీశారు, ఇంకేంట్రా పవన్, అమ్మో అది బేసికల్లీ నాకు పేర్లు గుర్తుండవు, నాకు చాలా కనెక్ట్ అయ్యాను ఆ సినిమాకి. అండ్ ప్రేమ్ కుమార్ అనే ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్వతహాగా ఫోటోగ్రాఫర్ అంట. ఓకే. ఈజ్ ఎ ఓకే. ఫోటోగ్రాఫర్. ఐ నౌ ఇట్ మేక్స్ సెన్స్. 'లైఫ్ ఆఫ్ రామ్.' సో ఆయన ఎలా పర్సూ చేస్తారంటే సినిమాల్ని ఓ ఫోటోగ్రాఫ్‌లో పర్సూ చేస్తారంట. హ్మ్. ఇది భరద్వాజ్ రంగన్ దాంట్లోనే ఇందులోనే చెప్తారాయన. భరద్వాజ్ రంగన్ కూడా అంటారనమాట. వాళ్ళ కాన్వర్సేషన్‌లో ఏమొస్తదంటే, ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఫోటోగ్రాఫర్స్ ఒక ఫ్రేమ్‌లో వాళ్ళు ఏదో స్టోరీ చెప్దామని అనుకుంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు కన్వే సో మచ్ విత్ సో లెస్. హ్మ్. ఒక విజువల్‌తోనే నువ్వు చాలా యెస్. కన్వే చేయాలి. యెస్. ఫోటోగ్రాఫర్స్ అయ్యుండి. సో, అందుకనే నువ్వు చూస్తే 'ప్రేమ్ కుమార్‌వన్నీ' కొంచెం ప్లెజెంట్, యాహ్! కొంచెం అలా కామ్‌గా, సూదింగ్‌గా అలా ఉంటాయి. హి వైడ్ గివ్స్ షాట్స్ దట్ వైబ్. ఎక్కువుంటాయి. ఎక్కువుంటాయి. ఇప్పుడు 'మే అళగన్‌లో' ఆ సీన్ ఉంటది చూడు. ఆయన రిసెప్షన్‌లో ఎళ్లి లైన్‌లో నుంచుంటే, హ్మ్. తర్వాత వాళ్ళ చెల్లికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. యాహ్! యాహ్! గిఫ్ట్ ఇస్తే ఆమె తీస్తది. హ్మ్. అప్పటి వరకు చాలా ఖేయాస్‌గా ఆ! సౌండ్ డిజైన్ ఉంటది. ఆ! మొత్తం ఖేయాస్ ఇనిపిస్తా ఉంటది, ఇనిపిస్తా ఉంటది, ఇనిపిస్తా ఉంటది. ఒకేసారి "అన్నయ్య నువ్వు పెట్టన్నయ్య" అని హ్మ్. అంటే మొత్తం కామ్ అయిపోయి అసలేం వినిపించకుండా వాళ్ళిద్దరి మూమెంట్‌నే క్యాప్చర్ చేస్తాడు. యాహ్! ఆమె ఎక్స్‌ప్రెషన్‌లుంటాయి. హ్మ్. మనోడి ఎక్స్‌ప్రెషన్‌లుంటాయి. హి ఆల్సో అప్పటి వరకు ఏంటి, ఓకే. ఇది నా చెల్లి, నాకు హ్మ్. తినంటే ఇష్టం. కానీ నాకు ఊరు పెద్దగా ఎక్కదు. హుహు. తిన కోసం వెళ్తున్నాను నేను. హ్మ్. ఇచ్చేసి వచ్చేద్దాం అసలు యాహ్! అన్నట్టుంటాడు. కానీ ఆ పర్టిక్యులర్ మొమెంట్‌లో మనోడు ఎంత ఫీల్ అవుతాడు, చెల్లి ఎంత యాహ్! ఫీల్ అవుతుందో మనోడు అంతే ఫీల్ యాహ్! అవుతాడు. యాహ్! సూపర్ క్యాప్చర్ చేస్తాడు. అవును. ఎక్సలెంట్ క్యాప్చర్ చేస్తాడు. మళ్ళీ ఆ మొమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేయాస్ మళ్ళీ రెజ్యూమ్ అయిపోద్ది. ఇక సినిమాలో ఇంకో సీన్ నాకు అలాంటి సీన్‌లు పిచ్చిష్టం. హ్మ్. మరదలొస్తది. ఆ! ఆ! మరదలకి ఆ! పెళ్లి అయిపోద్ది. ఆ! అయి నువ్వు నీ ఇంటర్ప్రిటేషన్‌కి వదిలేస్తారు కొంతమంది. అంటే నీకు ఆయనోడు చెప్తున్నాడు. యాహ్! బట్ నువ్వు వేరేలాగా కూడా తీసుకోవచ్చు దాన్ని. తీసుకోవచ్చు. యాహ్! నాకు చాలా ఇష్టం ఆ సీన్. బ్యూటిఫుల్. ఒకటి అంటదిరా ఆమె, నన్ను పెళ్లి చేసుకోవాల్సింది కదా బావ అని ఏదో అంటది. ఆ! ఆ! అంతేలే లైక్ తనకి అదేలే. అనిపించింది చెప్పేసింది. మళ్ళీ ఛాన్స్ కూడా దొరకదు. అంతే. అంతే. అదే చూడు నీకు మళ్ళీ ఎప్పుడు కలుగుతదో తెలీదు. తెలీదు. నీకు అది మనసులో చెప్పగలదో లేదో కూడా తెలీదు. చెప్పేద్దాం ఇప్పుడు అంతే పోయేదేముందిలే. ఏముంది పోయేది అని ఉంటది. అమ్మో! చాలా సీన్‌లు ఉంటాయిలే సినిమాలో నాకు చాలా. స్టార్టింగ్‌లో ఆ సినిమా మామ స్టార్టింగ్‌లో పావుకి ఎవడు హాయ్ చెప్తాడు మామ. ఎవడంటాడు అలాగా? మనకి సినిమా చూసేటప్పుడు పాము తిరుగుతూ ఉంటదని చూస్తే, అరే! ఏమైపోద్ది మనోడికి, అరే! ఏం అవ్వకూడదు అన్నట్టే ఉంటాం మనం టు బి హానెస్ట్. మోస్ట్ మొగల్ రేకుల ఆడియన్ లాగా నేను ఆళ్ళిద్దరూ నూతి దగ్గర కూర్చుంటారు కదా! నూతి దగ్గర కూర్చున్నాక పాము వెళ్తది అలాగా. యాహ్! అక్కడి నుంచి తర్వాత యాహ్! సీన్. పాము కుట్టేత్తది అరవింద్ కాటేస్తది. స్వామిని. అప్పుడు ఆ పాము కుట్టిన దెబ్బ మత్తులో అప్పుడు గుర్తొస్తది ఈడి పేరు. సారీ. మోస్ట్ మొగల్ రేకుల ఆడియన్స్ నేను. యాహ్! పాము అసలు పాము ఎందుకు కుడతదిరా సినిమా కాన్సెప్టే అది కాదు. అదే గదా! ఏమో మన వల్ల అనేసుకుంటాం గదా! యాహ్! బట్ చెప్తున్నాను, మేల్‌గన్ హాస్ మై హార్ట్, లివర్, కిడ్నీ ఎవ్రీథింగ్. యెస్. ఎవ్రీథింగ్. యాహ్! కానీ నాకు మా తమిళ్‌లో గూడా అతని పేరు మేళగన్నే అంట. అంటే లైక్ మనోడి పేరు ఇప్పుడు సుందరం ఎలాగో, ఓహ్! అలాగా మేళగన్ అతని పేరు. ఓకే. సో, నీకు నేనేమనుకున్నానంటే చెప్పు. హ్మ్. మనోడి పేరు సత్యం గదా! హ్మ్. 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 చెడగొట్టేసావు నాకు సినిమా. వాడి పేరు తెలీదు అనుకుంటున్నాం గదా! అని అనుకున్నా నేను. హ్మ్. హ్మ్. కానీ ఆయన కాన్సెప్టే అది గాదు. అదే కదా! ఆడియన్స్‌కి చెప్పేస్తున్నాడు. యాహ్! మనమేం మనకి తెలుసు. యాహ్! అతనికి తెలీదన్నదే ప్రాబ్లమ్. అదే. సో లాస్ట్ క్లైమాక్స్‌లో కూడా కొంచెం పెరగిల్లుతాడు. చచ్చిపోయాడేంటి కార్తీ ఆ! అని. అన్నయ్య థాంక్స్ రా బాబు. ప్లీజ్. బావా అనొస్తాడు. భలే వస్తది. 96 డైరెక్టర్ కదా! నాకు భయమేసింది. నీకు అలాగే చూస్తావు నువ్వు సినిమా. పాథోస్ కదా! కొంచెం ఎక్కడో ట్రాజెడీ చోట నొక్కేస్తాడు. ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నాడు ఏంటి, నీకు ఇంత బాగుందండి సినిమా యాహ్! అంతా అనుకుంటావు. నెక్స్ట్ హి ఈస్ మేకింగ్ 96 2. 2 అది మరి ఏం సేమ్ చేస్తాడో. అగైన్ సేమ్ ఫీలింగ్. ఎందుకు? హ్మ్. యాహ్! ఏం చేస్తాడో మరి. ఆయన ఏదో కార్తీ చెప్పాడు. నాకు నరేషన్ చెప్తానని వచ్చి బుక్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు చదవమని. హ్మ్. అదో నవల్‌లా ఉంది ఆ బుక్కు. వెంటనే చేస్తానని చెప్పా. సూర్య అన్నది కరెక్ట్‌రా. మేళగన్ నా తమ్ముడు కాబట్టి చెప్పాడు, నేనైతే చేయనని. బికాజ్ కార్తీ లాంటోళ్ళు ఉండాలి. దేర్ ఆర్ సమ్ స్క్రిప్ట్స్ వేర్ నీ స్టార్‌డమ్ ఆ స్క్రిప్ట్‌కి ఎఫెక్ట్ అవ్వకూడదు. యెస్. అండ్ ఆల్సో ఆ సినిమాని నీ స్టార్‌డమ్ ఎలివేట్ చేయాలి. యెస్. యూ గెట్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. యెస్.
మన తెలుగులో నాకు వెంకీ మామ అలా అనిపిస్తాడు. వెంకటేష్ హి ఎగ్జాక్ట్లీ. డజంట్ ఆయన స్టారే కానీ ఎఫెక్ట్ చేయదు ఆ ఆయనకున్న స్టార్డమ్ ఎఫెక్ట్ చేయదు. సో క్రేజీ. అది నీకు మన ఇద్దరికి ఒకసారి డిస్కషన్ అయింది. చిరంజీవి వెంకీ దాంట్లో Yeah. చిరంజీవి కొన్ని సీన్స్ చేసినా, కొన్ని సినిమాలు చేసినా ఆ స్టార్డమ్ ఎఫెక్ట్ అసలు డాడీ సినిమా వచ్చినప్పుడు అది జరిగిందంట. ఎగ్జాక్ట్లీ. నీకు చిన్నప్పుడు మన Exactly. పేరెంట్స్ చెప్పారు. దట్ ఆల్సో హ్యాపెన్ ఇన్ ఎ వే ఇన్ 2000s విత్ రవణ. రవణ స్టార్టింగ్లో ఈడియట్లు దీనివల్ల ఆ ఇమేజ్ వచ్చి తర్వాత నా ఆటోగ్రాఫ్లు ఇవి చేస్తే ఎవడు దాకలేదు. ఎస్. సో చాలా కొంతమంది Yeah. యాక్టర్స్కే ఇట్ డజంట్ ఎఫెక్ట్. యా నాకు పర్సనల్లీ ఒక సినిమా నేను మళ్ళీ మళ్ళీ చూసి జస్ట్ అలా ర్యాండమ్గా అలా పెట్టుకుని చూసి అయితే సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఏముంది కానివ్వండి. ఇంకేముంది కానివ్వండి. ఇప్పుడు సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు అన్నాక చాలా కొంతమంది ఇప్పుడు నువ్వో నేను ఏముంది కానివ్వండి దానికి గుర్తుపెట్టుకుని వైబ్ అవుతాం. నాకు ఫస్ట్ టైం నేను సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు చూసినప్పుడు నేనేంటి ఇంటర్ అనుకుంటా నేను చదువుతున్నది. సో 13 రిలీజ్ అయిందా 2013 అనుకుంటా. Not కరెక్ట్ చేయండి. సో ఆ టైంలో ఫస్ట్ టైం చూసినప్పుడు ఏముంది ఈ సినిమా, అలుగుతారు మాట్లాడుకోరు, మళ్ళీ మాట్లాడుకుంటారు, మళ్ళీ అలుగుతారు మాట్లాడుకోరు, లాస్ట్కి మాట్లాడుకుంటారు, అంతే ఉంది కదా అని అనుకున్నా ఓ ఓకే. పిల్లమి. బట్ దెన్ ఆ సినిమా నా మీద ఎంత గ్రో అయిందంటే ఆ సినిమా నాకు ఇట్ ఈస్ ఎ కంఫర్ట్ ఫిలిం నౌ. ఇప్పుడు ర్యాండమ్గా ఒక సీత క్యారెక్టర్ కానీ ర్యాండమ్గా అన్నీ ఇష్టం నాకు సినిమాలో. ఎవ్రీథింగ్ అబౌట్ దట్ ఫిలిం ఐ లైక్ ఇట్. ఇంకా నన్ను అడిగితే ఆ సినిమాలో ద లవ్ సీన్స్ బిట్వీన్ సమంత అండ్ చిన్నోడు నాకు చాలా ఇష్టం. ఆ వైబ్ ఆ టెన్షన్ ఏదైతే క్రియేట్ చాలా చేస్తాడో కోకిగా ఉంటదిరా. యా బాబు ఫోన్ చేస్తుంది అంటాడు, దాని తర్వాత దీనికి ఎప్పుడేం మాట్లాడాలి తెలియదు అంటాడు. సెటైర్లు ఉంటాయి చాలా ర్యాండమ్గా. అంటే అప్పుడు ఇంటర్ పిల్ల, సో పిల్ల మీ యూస్ టు థింక్ నేను కూడా ఇలాగే ఓ పెళ్ళికి వెళ్తాను, పెళ్ళిలో వెళ్తే అలరలు చేస్తారు, పెళ్ళిలో ఎవరైనా తగులుతారు. బట్ దెన్ అసలు నువ్వు ఏ సినిమా అయితే చూసి నాకు ఇలా లైఫ్లో జరుగుద్ది అని అనుకోకూడదా సీతమ్మ సిరిమల్ల చెట్టే. ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ ఆ సినిమా రిలేటబుల్ యట్ ఆస్పిరేషనల్, వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చెప్పారు ఆ సినిమాని. కానీ అసలు నువ్వు పెళ్ళికి వెళ్తావు, ఇప్పుడు బ్లూ షర్ట్ ఆ ప్యాంట్ వేసుకుని వెళ్ళావు అనుకుందాం. నేను వెళ్తే బాబు మంచినీళ్ళు దా అంటారు. అది బాబు కాబట్టి సమంత అలా చూసింది. యూనో 2 డిఫరెంట్ థింగ్స్ అవి. సేమ్ కాస్ట్యూమ్ 2 డిఫరెంట్ థింగ్స్. బాబు మంచినీళ్ళతే నిజమే. సో అదే నేను నువ్వు అన్నావు చూడు ఆ సినిమాలో కొన్ని ఉంటారా, హలో ఇప్పుడు ఫోన్ చేసావేంటే అంటే నేను చేయలేదు నా ఫోన్ చేయమంది అంటది. బాబోయ్ దీనికి ఎప్పుడేం మాట్లాడడం అర్థం కాదు. చిన్నోడా అంటది సమంత. చిన్నోడా అంటది, భలే అంటది. అసలు కొన్ని ఉంటారా చాలా స్మాల్ యాంటిక్స్. వాళ్ళ నాన్నని తిట్టొచ్చేస్తే డార్క్ షర్ట్ వేసుకుని రావాల్సింది బాగుంటావు అంట. నీ నాన్నలాగే నీకు కూడా అన్ని పైపోయినా చూస్తావేంటే చూడు. నాకు అందరూ కూలెక్కలేదా వాటర్ అంటారు కానీ దాని ముందు ఆవిడ పేరు తేజస్వి చెప్తాను ఓ చూడు. పెద్ద దానికి ముందు ఏంటి ఆ భాష అని ఆవిడ ఆ స్లాంగ్ లోనే చెప్తారు. అదే ఏమనం కాదా మనం మంద కాదా. ఆ క్యారెక్టర్స్ రాసింది కన్సీవ్ చేసుకుని అంటే నాకు తెలిసి అడ్డాల గారు కూడా ఆయన లైఫ్ లో చూసిన వాళ్ళనే పెట్టేస్తున్నట్టున్నారు. నీకు సీతం వైట్లో సిరిమల్ల చెట్టులో ఒక యూనిక్నెస్ చెప్పనా. సీతం వైట్ ఇప్పుడు మనకి స్టోరీ డ్రివెన్ సినిమాలు ఉంటాయి, క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు ఉంటాయి కదా. సీతం వైట్లో సిరిమల్ల చెట్టు క్యారెక్టర్స్ డ్రివెన్ సినిమా. నీకు పెద్దోడు, చిన్నోడు, సీత, గీత, రేలంగమోయ ఓకే ఇక్కడ దాకా అనుకుంటావా. గూడురాజు పెద్ద ఆవిడ పెద్దవాడు ఉంటారు. గూడురాజు వాళ్ళ డాడీ ఆయన పేరు కజ్జికాయ అంటాడు. తనకల్ల కొండలరావు, కోట శ్రీనివాసరావు ఒక క్యారెక్టర్ ఉంటుంది. నీకు అందరికి వాళ్ళ యాంటీక్స్ వాళ్ళ ఇది వాళ్ళకో స్టోరీ, వాడు యాటిట్యూడ్. కోట శ్రీనివాసరావు యాటిట్యూడ్ కనిపిస్తుంది నీకు ఆ సినిమాలో. పృథ్వీ 30 years ఇండస్ట్రీ పృథ్వీ క్యారెక్టర్ నీకు ఒక యాటిట్యూడ్ ఉంటుంది. నీకు రమ్మంటాడు. నీకు అలాగా ఒక 10-15 మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయి సినిమాలో. నీకు వాళ్ళకి 2 minutes 5 minutes ఉండదు స్క్రీన్ స్పేస్. బట్ నీకు ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ థింగ్. అండ్ నువ్వు చెప్పిన ఇప్పుడు ఉన్న అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కదా, అందరినీ నువ్వు ఎక్కడో ఒకక్కడ చూసే ఉంటావు నీ రియల్ లైఫ్ లో. అంటే నువ్వు ఒక కొండలరావుని చూస్తావు, కొండలరావులు ఎక్కువ ఉంటారు. పిచ్చ ప్రాక్టికల్ గా ఉండే ఆ కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ ని చూస్తావు.
మేబీ ఎక్కడో రేలంగమాయ లాంటి కనిపిస్తారు క్యారెక్టర్‌లో ఉంటారు. కనిపిస్తారు రాలింగమాయలు. సో, అందరూ ఉంటారురా. నేను ఆ సినిమాలో రాలింగమాయని రిచ్ చేసి ఉంటే నేను అసలు ఒప్పుకుందును కాదు. ఒప్పుకుందును కాదు. అంత ఎందుకంటే మంచోళ్ళు మంచితనానికి పోయినోళ్ళు ఎప్పటికీ రిచ్‌గా ఉండలేరు. బెజవాడ ఆయన క్యారెక్టర్ చేసినోడు అలాగ ఉంటారు, ఇది చేసిన వాళ్ళు ఇలా ఉంటారు, మనకు బాగా తెలుసు. ఎగ్జాక్ట్లీ. So, చాలా చూసాం. సో వెరీ రిలేటబుల్. అండ్ ఆల్సో నాకు 'సీతామక్కల సిరిమల్ల చెట్టు' అనే సినిమా ఎందుకు ఆ పర్స్పెక్టివ్ ఎందుకు యాస్పిరేషనల్ అండ్ ఆల్సో ఎందుకు ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ అంటే యూజువల్లీ రేలంగమాయ క్యారెక్టర్ ఏదైతే ఉందో వేరే ఏ సినిమాలో అన్నా తీసుకో మంచితనానికి పోయినోడు హ్యాపీగా ఉన్నాడు లైఫ్లో. అంటే అట్ ఏ స్టేజ్ ఇప్పుడు అదే రేలంగమాయ క్యారెక్టర్ని తీసుకో, నేను మంచితనానికి వెళ్ళాను, నేను చాలా మంచోడిని, ఎవరికి ఎప్పుడు చెడు చేయలేదు, అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటా, నా కొడుకులకి ఎందుకు జాబులు రావట్లేదు, నా కూతురు ఎందుకు ఇలాగా ఎలా పెళ్లి చేయాలి దీనికి, ఈ బాధల్లోనే ఉంటుంది. ఎందుకు వాళ్ళు ఆ బెజవాడ వాళ్ళని ఇంక్లూజివ్గా చూడట్లేదు. రాలింగమాయ ఇస్ నాట్ దట్. అసలు రేలంగమాయ పర్స్పెక్టివ్ పెద్ద ఆప్టిమిస్టిక్ నీకు చెప్పనా, పర్స్పెక్టివ్. నేను ఫస్ట్ టైం సినిమాలో క్యారెక్టర్ని చూసినప్పుడు నువ్వు మా ఫ్రెండ్ ఉంటాడు, మేము అందరం దర్బార్ సినిమాకి వెళ్ళాం, వాడు రివర్స్ వస్తూ పోలీస్ అవుతారా అన్నాడు ఇప్పుడు ఇంటర్లో. మేము పావుగంట నవ్వుకున్నాం. దట్ ఈస్ దేర్. నాకు కానీ ఎస్విఎస్సి చూసినప్పుడు రాలింగమాయలో ఒకరోజైనా బతుకుదాం, లేకపోతే అసలు అలా ఉందాం. నేను చెప్పనా, రిచ్నెస్ ఈజ్ హ్యాపీనెస్. ఇట్స్ నాట్ లైఫ్ అదే స్టైల్, చెప్తాడు. ఇట్స్ నాట్ లైఫ్ స్టైల్, ఇట్స్ నాట్ వాట్ యువర్ ఎర్నింగ్, నువ్వు వేసుకునే బ్రాండ్లు అయ్యి కాదు. అల్టిమేట్లీ ఇట్ కమ్స్ డౌన్ టు నువ్వు ఆనందంగా సాటిస్ఫైడ్గా ఉన్నావా అంతే లేదా. అంతే. సో నాకు అది చాలా ఆ పాయింట్ చాలా నవ్వుతానే ఉంటాడు. ఏమైనా వాళ్ళ ఆవిడ ఏమనంటే దేవుడు చూసుకుంటాడు అంటాడు, పిల్లలు చూసుకుంటారంటే పిల్లలు చూసుకుంటారంటాడు. అన్ని అంటే ఎంత నిర్వాణం అరే వచ్చేస్తే వాళ్ళ ఎంత- బిహేవ్ చేస్తారా. ఎంత ఇంకోటి చెప్పనా, అలా సిటీలో ఉన్నా పర్లేదు, ఊర్లో అసలు ఉండలేం. ఊర్లో ఒక్కొక్కరు ఒకటి అనుకుంటుంటారు. అందరూ ఏమనుకుంటారా అని వీళ్ళు ఆలోచిస్తారు, వీళ్ళు ఏం చేస్తున్నారని అందరూ చూస్తూ ఉంటారు. సో నీకు ఈ రెండు చాలా ఇంటర్లింక్డ్ ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు రేలంగమాయలో ఉండడం చాలా కష్టం. అది నీకు సీన్లో చూపిస్తారు కదా, అప్పుడే వాళ్ళ విధానాలు అని ఎత్తు అంటే సున్నులు పట్టుకొస్తాడు. మేబీ నాకు ఆ సీన్లో ఏమనిపించింది తెలుసా, ఈయనే ఉంటాడు మేబీ చెప్పులు ఇప్పుతున్నప్పుడు అయినా ఉంటాడు కదా, నీకు వెంటనే పడుతుంది ఆ లోపలికి సున్నుండలు తెచ్చి సీన్. అవును. నాకు అదే నాకు అలా ఒకసారైనా రేలంగమాయలో ఉంటే చాలు. దట్ ఈస్ ద మోస్ట్ ఆస్పిరేషనల్ ఇన్ దిస్ వరల్డ్, ఆ క్యారెక్టర్ ఇన్ దిస్ వరల్డ్. నాకు అంత నిర్వాణం వచ్చేయాలి. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు అన్నావు చూడు, నేను వాళ్ళిద్దరూ కలుస్తారు విడిపోతారు ఏంటిది అని, నాకు ఫస్ట్ టైం సీత క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను. బికాజ్ ఆమె చెప్తూ ఉంటుంది కదా. దాని తర్వాత సెకండ్ టైం నుంచి టిల్ టుడే నేను ఇంకో 100 సార్లు చూసిన రేలంగమాయ నాకు ఐడియల్ క్యారెక్టర్. మన చోట చిన్నప్పటి నుంచే నాకు ఈ అలవాటు ఉంది. బాగా చిన్నప్పుడు ఎవరిని చూసినా బాగున్నారా అని పలకరించాలి అనేది చెప్పారు. నేను ర్యాండమ్గా ఎవరు కనిపించినా బాగున్నారా అంట. ఇప్పటికే అలవాటు ఉంది. హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాక చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు కనిపించావు బాగున్నారా అంటాను, అయిపోయిందా. ఆడి ఈవినింగ్ కనిపిస్తే బాగున్నావా అంటాను నేను. పొద్దున్నే అడిగావు కదరా నువ్వు, ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావురా అనేది ఉంటుంది. ఓకే, అదే అది నాకు జరిగింది లైఫ్లో. బెంగళూరులో జరిగిన తర్వాత సినిమా చూసా ఒకసారి, వెంటనే కాదు తర్వాత చూసా. అప్పటికి ఇది ఇంటర్లింక్ అయింది. ఏంటంటే మురళీమోహన్ వచ్చి కూర్చుంటాడు. నేను నీకు తెలుసా ఏంటయా ఎందుకు నవ్వుతున్నావు. సో అలాంటిది ఇంకో సీన్ కనెక్ట్ చేసుకుంటా. నేను ఒకసారి ఫ్యూనరల్కి వెళ్ళా, చిన్నోడు నేను అప్పుడు స్కూలింగ్. అక్కడికి వెళ్ళి బాగున్నారా, ద ఓన్లీ క్వశ్చన్ దట్ యు షుడెంట్ ఆస్క్, బాగున్నారా. ఆ అమ్మ పక్కకి తీసుకెళ్ళి ఇక్కడ అడగకూడదురా నువ్వు. సో నీకు ఒకటి నేర్పించారు, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. కానీ అది బ్యాడ్ ప్లేస్లో చెప్తే ఎంత బ్యాడ్ అవుతుందో. అప్పటి నుంచి ఎప్పుడైనా రూమ్ ఫ్యూనరల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్పి తీసుకెళ్ళారు, అక్కడ బాగున్నారా అని అడక్క నువ్వు. అమ్మో వరస్ట్ అది. నాకు ఇప్పుడు తలుచుకుంటే ఫ్యూనరల్కి వెళ్ళి బాగున్నారా అని అడగడం ఏంట్రా చండాలంగా. క్రేజీ అసలు. అది సీతమాయిట్ల గురించి చెప్పుకుంటే ఇంక వెళ్తానే ఉంటుంది. కానీ దట్ ఈస్ లెట్ us go to one man that his name is త్రివిక్రమ్. త్రివిక్రమ్ వి రాసిన అండ్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు నాకు తెలిసి తెలుగులో మోస్ట్ రీవాచ్ వాల్యూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బతుకుతాయి. ఎస్, మోస్ట్ రీవాచ్ వాల్యూ ఉన్న వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఈజ్ త్రివిక్రమ్ అంట. త్రివిక్రమ్ సినిమాలు మీద మా టీవీ అయితే లిటరలీ సర్వైవ్డ్. ఇప్పుడు మనం
దాని సినిమా పేరు చెప్పులే, తర్వాత చెప్తాను నేను. అతడు ఫస్ట్ అతడు సినిమా నేను ఫస్ట్‌లో ఉన్నప్పుడు యూకేజీలో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. అప్పుడు అంత చిన్న ఓకే. ధర్మవరంలో ఉన్నా నేను అప్పుడు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు "ఎళ్దాం కదా డాడీ" అంటే సినిమా పోయిందిరా అన్నారు. ఓహ్! నాకది ఇంకా గుర్తు. హ్మ్. అతడు ఇప్పటికి హిట్టే. ఇప్పుడు అరే ఇప్పుడు 2026 ఆలోచించినా we are talking. అతడు స్టోరీ, అతడు అనే సినిమా స్టోరీ 2 ఈ decades అయింది రోజుది ఆల్మోస్ట్. ఈ రోజుది ఆ! ఈ రోజుది అది ఏజ్‌లెస్. ఏజ్‌లెస్. నీకు అది మళ్ళీ ఏంటి ఫ్యామిలీ స్టోరీయా అంటే కాదు. నేను అదే అంట. థ్రిల్లర్‌ని నువ్వు ఫ్యామిలీని ఎట్ట కలిపావు? నువ్వు ఎలా కలిపావు? వీడు ఒక ఫ్యామిలీ లేని ఒక అనాథ. వాడు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఎవడైతే చిన్నప్పటి నుంచి ఇంటికెళ్ళలేదో వాడి ప్లేస్‌లో వాడి వెళ్తాడు. ప్లేస్‌లో ఎళ్తాడు. సో, వీడికి ఫ్యామిలీ అంటే ఏంటో, ఆ ప్రేమ అదంతా అంటే ఏంటో, డైనమిక్స్ అంటే ఏంటో చూడనోడు ఒకేసారి అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తా ఉంటాడు. బ్రిలియంట్ రా అతడు ఒక సినిమా. ఒక డైలాగ్ ఉంటది చూడు. ఇల్లు ఇంత బావుంటదని తెలీదత్తా, తెలిస్తే ఎప్పుడో ఎప్పుడొచ్చేసేవాడిని వచ్చేసాడు అంటాడు. అంటాడు. మూన్ ఉంటది వెనకాల, మూన్ లైట్‌లో షాట్ ఉంటది. ఆ ఒక్క సీన్ చెప్పేస్తదిరా నీకు. అక్కడ బాబు యాక్ట్ చేస్తాడు. బాబు మామూలుగా ఉండదు. బాబు అంటే బాబే. అమ్మో! అరే! నీకు బాబుకి చూస్తే సినిమాలో మనం అంటాం కదా! 'సలార్‌లో 2 పేజీల డైలాగులు కూడా ఉండవు ప్రభాస్ కానీ. అతడులో కూడా అంతే బాబుకి కదా! కూడా ఉండవు. ఏముండవు. పెద్దగుండవు. బాబు ప్రెజెన్స్ ఉంటది అలాగే అంతే. త్రూ ఔట్. అంతే. అండ్ ఆల్సో బాబు స్టార్టింగ్ నువ్వు ఫస్ట్ హాఫ్ చూసావనుకో, ఎప్పుడైతే ఇంటికెళ్తాడో, ఇంటికెళ్ళిన తర్వాత ఎందుకు తక్కువ మాట్లాడతాడంటే, తెలీదు హి ఈస్ ఫిగరింగ్ ఔట్ స్టఫ్. ఫస్ట్ టైమ్ లైఫ్‌లో ఇంతమంది చుట్టూ ఉన్నాడు. ఆ! ఏం చెయ్యాలో తెలీదు. ఏం మాట్లాడాలో తెలీదు. అండ్ ఒక గిల్ట్ అనేది ఉంటది. నేను పార్థుని కాదు. ఆడక్కడ పోయాడు. నా వల్ల పోయాడు. వాడు లేడు. అది నాకు మంచినీళ్ళు ఎత్తిపోయాడు. అది మంచినీళ్ళు కాదు జాంకాయలు. యెస్. జాంకాయలు ఆఫర్ చేస్తే చచ్చిపోతాం అది అని అప్పుడే తెలుసుకున్నాడు. సాడ్. ఓ పక్కన అండర్ కవర్ ఉన్నాడు. అంటే అజ్ఞాతంలో ఉన్నాడు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సినిమా అతడు టిల్ టుడే ఎనీ డే నీకు ఆ సోను సూద్ క్యారెక్టర్ నుంచి నీకు సునీల్ నీకు సినిమా మొత్తంలో ఒక్క చోట నవ్వుతాడు బాబు. అది కూడా ఆ సాంగ్ మధ్యలో వర్షం గురించి భలే నాకు చాలా ఇష్టం. అందరికీ ఇష్టం ఆఫ్ కోర్స్. అతడు ఆబ్వియస్లీ. అతడు అండ్ అతడు నాకు తెలిసి అప్పట్లో చాలా ఎక్కువ రీవాచ్లు పడించాను. ఆనంద్లో ఆడింది ఆ సినిమా. ఓకే. అతడు అప్పుడు మన చుట్టాల్లో ఎవరో హాస్పిటల్లో ఉండే. ఓకే. సో తాళ్ళ నుంచి కాకినాడ కొంచెం ఎక్కువ వచ్చేవారు. వస్తే ఒక 10-15 డేస్ 2 వీక్స్ 3 వీక్స్ హాస్పిటల్లో ఉండే. సో చూడడానికి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు నేను వెళ్ళాను ఫర్ సపోజ్ సినిమాకి వెళ్దాం, అది కూడా భానుగుడ హాస్పిటల్లోనే ఉండేవారు అనమాట. సో పక్కన ఆనందే నడుచుకుని వెళ్ళిపోవడం అలాగా వెళ్ళినట్టు నాకు బాగా గుర్తు. కానీ బాబోయ్ అసలు అతడు అనే సినిమా ఎన్నిసార్లు ర్యాండమ్గా టీవీలో ప్లే అయ్యేదంటే అలా కొన్ని సీన్లు చూసేవాళ్ళం. ధర్మారావు సుబ్రహ్మణ్యం గిరిబాబు క్యారెక్టర్లు ఉంటాయి 2. వాళ్ళిద్దరు పేస్ట్ ఎక్కడదండి తెగ నొరగొచ్చేస్తుందంటే మీ ఊర్లో కూడా దొరుకుద్ది కానీ దాని షేవింగ్ క్రీమ్ అని అడగాలంటే బా ఏం రా బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటది. బ్రహ్మానందం క్యారెక్టర్ వచ్చిన తర్వాత కూడా టిపికల్ అల్లుడు బిహేవియర్ అది. ఇప్పుడు బ్రహ్మానందంకి ఎవడంటే రెస్పెక్ట్ ఉండదు. ఆ పెద్ద అంటే రెస్పెక్ట్, అది కూడా యాక్ట్ చేస్తాడు. మహానుభావుడు మావయ్య అంటాడు వచ్చి. అంటే నేను అల్లుడు ఎప్పుడొచ్చాను, పర్లేదు మావయ్య మీకెందుకు ఇబ్బంది అని చెప్పి నేనే వచ్చానండి అంటే. మళ్ళీ తర్వాత అంతకు ముందే వాళ్ళ ఆవిడ హేమతో ఏంటే అల్లుడు వచ్చాడు కారు కూడా పంపరా అది ఇది అని అరుస్తాడు. పోనీ రేపు వస్తానన్నాను కదా స్టేషన్లో పడుకుంటే ఈరోజు రేపు పొద్దున్న కారు పంపించండి వచ్చేస్తా అంటాడు. నీకు ర్యాండమ్ త్రివిక్రమ్ సినిమాలో పంచులు దాని నుంచి కామెడీ ఉంటుంది కదా, కానీ అతడులో సిచ్యువేషనల్ కామెడీ ఒక సీన్లో అదిరిపద్ది. మంచం కోళ్ళు తీసేస్తారు, దాని తర్వాత ఇదేంటి తాడు ఇక్కడ కడితే కాశీ తాడు, మరి అక్కడ కడితే పడతాడు, ఇదంతా ఉంటుందా. దాని తర్వాత అయ్యో మా ఆయన్ని బల్ల మీద పడుకోబెట్టేస్తున్నారు మంచం మీద అంటాడు బ్రహ్మానందం. దాని ముందు మనోడు కింద పడిపోతాడు, మెల్లగా తాడు పట్టుకుని ఇలా పైకి వస్తాడు. మా ఆయనేడే అమ్మ ఈయనొకడు ఒక చోట ఉండడు అని చెప్పి తిరుగుతూ ఉంటే కిటికీలోంచి ఆయన చూస్తుంది. ఈవిడ ఎంత టెన్షన్లో ఉంటుంది అంటే అమ్మాయిడు కాఫీ ఇవ్వకపోతే నేను చంపేస్తాడు ఇప్పుడు అని చెప్పి, ఏమండి కాఫీ అండి అని చెప్పి కాఫీ ఇస్తే తాడు పట్టుకున్నాడు వదిలేసి కాఫీ తీసుకుని పడిపోతాడు. క్రేజీ ఉంటుంది అసలు, క్రేజీ అంటే క్రేజీ అసలు. పీక్స్
అసల అతడు ఒక ఫిల్మ్ లైక్ చాలా మందికి యెస్. ఫేవరెట్. మీలో ఎంతమందికి అతడు ఫేవరెటో కామెంట్ డౌన్ చేయండి. తర్వాత ఎలాగా బాబు ఎలాగా త్రివిక్రమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ 'కలేజా' మాట్లాడేసుకుందాం. యాహ్! 'కలేజా' ఫర్ మీ యాహ్! ఈజ్ త్రివిక్రమ్ సినిమాల్లో టాప్ 1, 2 సినిమాలంటే అతడు 'కలేజా' రేంజ్‌లో యాహ్! ఉంటా నేను. యాహ్! కొంతమందికి 'కలేజా' అంత ఎక్కకపోవచ్చు. ఫర్ మీ 'కలేజా' రీవాచ్ వాల్యూ యాహ్! జస్ట్ ఫర్ బాబు. అంతే. జస్ట్ నువ్వు అప్పటిదాకా చూడండి బాబు. యెస్. ఓహో! ఇదా నీ బెస్ట్ వెర్షన్. ఓకే. ఇన్ని రోజులు ఎక్కడ దాచావయ్యా? ఎందుకయ్యా సటిల్ యాక్టింగ్ అన్నావు? ఏంటయ్యా ఈ మాస్ అన్నట్టు యాహ్! కుమ్మేస్తాడు. కుమ్మి అవతలేస్తాడు. యెస్. కొన్ని చాలా బావుంటది. డైలాగులుంటాయి. డైలాగులు కాకుండా కొన్ని కార్ ఎలా డ్యామేజ్ అయింది అని చెప్పి ధర్మారావు సుబ్రహ్మణ్యంకి రిపోర్ట్ చేస్తూ కొన్ని చోట్ల మ్యూజిక్ వచ్చి ఎక్స్‌ప్రెషన్‌లుంటాయి. ఇలా పడిపోయి అంటాడు. అంటాడు. ఇవన్నీ భలే ఉంటాయి అసల. సూపర్. అసలు లిటరల్లీ ఒక క్యారెక్టర్ లాగే ఉంటది. అంటే మనోడు ఇప్పుడు బాబు అప్పటికే స్టార్. బిగ్ స్టార్. కానీ మోషన్ సీను ఆ! హాస్పిటల్‌లో గౌన్ పట్టుకొని హాస్పిటల్‌లో గౌను ఆ! అలా బోల్డ్ ఉంటాయి. యాహ్! బోల్డ్ క్రేజీ అతడు చాలా బావుంటది. అతడు కాదు 'కలేజా'. సారీ. కలేజా. సారీ. కలేజా నేను స్కూలింగ్‌లో ఉన్నప్పుడు కలేజా ఇస్ ద మోస్ట్ డిస్కస్డ్ ఫిల్మ్ యాహ్! అమాంగ్ అవర్ ఫ్రెండ్స్. 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని వచ్చిన సినిమా. యాహ్! నేననేది సినిమా రిలీజ్ అయిపోయాక పంచులు మాట్లాడుకునేవాళ్ళం మేము. అరే! ఈ సీన్‌లో ఇలా కదా! ఈ సీన్‌లో ఇలా కదా! అని పెట్టుకున్న సీన్ కలేజా. దెన్ కమ్స్ ద ఈ త్రివిక్రమ్ రైటింగ్. అమ్మో! వాటిలో అయి మళ్ళీ మామూలు రీవాచ్ కాదు. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ మల్లేశ్వర్ గురించి మాట్లాడుకుందాం. మల్లేశ్వరా? ఓకే. లెట్స్ టాక్ అబౌట్ మల్లేశ్వరి ఫస్ట్. పెళ్లికాని ప్రసాద్ క్యారెక్టర్ నీకు స్టార్టింగ్ సినిమా వాళ్ళ వదినకి కూడా అందులో క్యారెక్టర్ ఉంటది. ఆ పిల్ల పాపకు ఉంటది. పింకీ? ఇందులో ఆ అమ్మాయి పేరు ఏదో ఉంటది. చిన్న పాప పేరు ఏదో ఉంటది. నీకు మళ్ళీ మల్లేశ్వర్ సినిమా తీసుకో. వెంకటేష్ స్టార్. నీకు ఏజ్ బారైపోతుంది నాకు పెళ్లి చేయండి అని ఒక స్టార్ హీరో అంటున్నాడు. సో నీకు వెంకటేష్ సెట్ అవుతాడు క్యారెక్టర్. యాహ్! అమ్మో! అది నీకు అది అంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత అన్నయ్య ఈరోజు ఎంత బాగయిందో తెలుసా పూజ? కొబ్బరికాయ కరెక్ట్‌గా మధ్యలోకి పగిలింది. పైగా పువ్వొచ్చింది. అక్కడ ఆమెకు వాంతొచ్చింది. అంటే ఇది కూడా క్యాన్సిలా? అంటేని మనకు కావాల్సింది పిల్లల తల్లి కాదు అంటేని అంతా అయిపోయిన తర్వాత ఏదో నా ఏజ్ వచ్చినోళ్ళు పిల్లలని కంటున్నారు. నేనేమో దీనికి హార్లిక్స్, ఫారెక్స్ తీసుకొస్తున్నా. ఇయన్నీ చెప్పిన తర్వాత వెనక్కి తిరిగి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా అంటాడు. ఆ టైంలో అర్థం కాదు గానీ అది ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా అంటాడు. భలే ఉంటది అసలు. వెరీ వాట్ డు యూ కాల్ వెరీ రిలేటబుల్ ఫర్ పీపుల్ లైక్ దెమ్. ఆ సీన్ ఉంటది చూడు. ఊహించుకుంటాడు గజాలతో. యాహ్! గజాల కాదా ఆమె పేరు? ఆవిడ పేరు గజాలేరా? అవునా? తనే కన్‌ఫ్యూజన్. నాకు ఆమెకి ఇంకొక ఆమెకి కన్‌ఫ్యూజన్. గజాల ఎళ్ళదు. గజాలతో ఇలా పాట కిందకెళ్ళి ఉంటది. చూస్తాడు. మెట్లుండవు. తర్వాత నెక్స్ట్ సీన్ లో పాట అయిపోయిన తర్వాత వస్తాడు. మరి నిన్న చేస్తానన్నారు. నిన్న మీరు ఈయన తీసుకురాలేదు. పక్క కౌంటర్‌కి వెళ్ళండి. క్రేజీ అసలు క్రేజీ. అండ్ దెన్ యెస్ ఇట్స్ నువ్వు నాకు నచ్చావు. ఓ మై గాడ్! నువ్వు నాకు నచ్చావు నాకు తెలిసి మోస్ట్ రీవాచ్డ్ ఫిల్మ్ దట్ అంతేనా? అంతే అనుకుంటా. నాకు తెలిసి ఇంక వేరే సినిమా దాని దరిదాపుల్లో కూడా రావట్లేదు. నువ్వు వద్దనుకున్నాను చూసేస్తావు. నువ్వు నాకు నచ్చావు. నువ్వు ప్లాన్ చేసుకోక్కర్లేదు. నువ్వు నాకు నచ్చావు. ఎక్కడో చోట కనిపిస్తుంది పెడతావు. చూసేస్తావు. ఎన్నిసార్లు సీన్లు చూసాం మనం. సీన్లను పెట్టి సినిమా చూస్తాం. అసలు మ్యూజిక్ కోటి గారి మ్యూజిక్ ఒకటి అసలు అన్ని సినిమా మొత్తంలో వెంకీమామ ఒకటి చేస్తాడు. ఎలా అనిపిస్తుంది? బాధగా ఉందా? ఘాటుగా ఉందా? అని అడుగుతారు కదా మందు తాగా కదా. ఇంకోటి తాగాలని ఉంది అంటాడు. వెంకీమామ ఎక్స్ప్రెషన్లు ఉంటాయి. అలాగా లవ్ స్టోరీ చెప్తాడు మొత్తం. పృథ్వీతో మొత్తం చెప్పింది. ఏంటి పెళ్లి కొడుకు కన్నా ఎక్కువ ఫీల్ అవుతాడు. అలాగానే తిరుగుతాడు ఇలాగా. నాకు ఇంకా గుర్తురాయి. అక్కడ నీకు క్లోజప్ ఏ ఉండదు. వైడ్లోనే ఉంటుంది. అంతమంది ఉంటారు. నీకు అంతమందిలో ఎక్స్ప్రెషన్ కనిపించాలంటే అమ్మో బండ్ల గణేష్ కూడా ఉంటాడు. అంటే నా పిల్లలు నువ్వు లవ్ చేసే అంత ఇది కూడా లేదా అంటాడు. అసలు క్రేజీ. ఆ సినిమా స్టార్టింగ్ లో కూడా మనోడు వస్తాడు. ఫస్ట్ సీన్లో లేస్తాడు. అలా పడుకుని లేచిన తర్వాత ఏంటయ్యా ఇప్పుడు చెప్తున్నావు అని చెప్పి దూకేస్తాడు చూడు. దూకేస్తే స్టేషన్ అక్కడే ఉంటది. నీకు ర్యాండమ్ గా నడుచుకుని వస్తే అయ్యో మీరు మరీనండి నాకు ఇలాంటివి పెద్దగా నచ్చవు అంటే వాళ్ళేమో ఇలా పట్టుకుని బాబు పక్క
ఓహ్! మనకు కదా! ఓకే. కొంచెం ఎక్కువ ఫీల్ అయ్యావంటాడు నేను చూడు. 'నువ్వు నాకు నచ్చే' సినిమా గురించి ఒకళ్ళ దగ్గర విన్నా. నాకు ఆ సినిమా నచ్చదా అన్నారు. ఓకే. దే ఆర్ లైక్ ఆ సినిమాలో నీకు ప్రొసీడింగ్స్ ఏమి ఉండవు. హ్మ్. కామెడీ, 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 కామెడీ సెట్ పీసెస్ అవి. హ్మ్. లాస్ట్‌లో అక్కడ మళ్ళీ స్టోరీ దగ్గరికి వస్తాడు. అంతే కదా! పెద్ద ఏముంది ఆ సినిమాలో అది ఇది అని అన్నారు. నేను అదే అంటా. అన్ని సినిమాలు స్ట్రక్చర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అల్టిమేట్‌లీ నువ్వు నువ్వు ఎంటర్‌టైన్ అయ్యావా లేదా? ఎగ్జాక్ట్‌లీ. నీకు ఇప్పుడు అది చాలా కష్టమైందంటాను నేను. నీకు 'నువ్వు నాకు నచ్చావు' లాంటి సినిమా రాయడం చాలా కష్టం. ఒకటి వర్కౌట్ అవుద్ది, ఒకటి వర్కౌట్ అవ్వదు. హ్మ్. అన్నీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ అప్పట్లో రీసెంట్‌గా అలాగే సినిమాకి అన్నీ వచ్చేవి. వర్కౌట్ అవ్వలేదు. యాహ్! సో, నీకు 'నువ్వు నాకు నచ్చావు'లో ప్రతి సెట్ పీసు వర్కౌట్ అవుద్దిరా. హ్మ్. వాళ్ళ నాన్న ఎసరడం అయన్నీ అది వర్కౌట్ అవుద్ది. ఆ ఫోటో సీన్ వర్కౌట్ అవుద్ది. ఆళ్ళు 'బాబు మోహన్' అని ఆయన వస్తారు. ఆ! ఆ సీన్ వర్కౌట్ అవుద్ది. ఆ తర్వాత మెయిన్ మన సాంబార్ సీను సాంబారు, ఒకటుంటది. వాటర్ పార్క్ అన్నీ. నీకు బ్యాక్ టు బ్యాక్ నీకు అన్నీ వర్కౌట్ అవుతాయి సినిమాలో. అన్నిట్లికి నవ్వుకుంటావు. అక్కడికెళ్తారు అరకువా? అరకు కాదు. ఎక్కడికో ఎళ్తారు అదే పెళ్ళికెళ్తారు. ఆ! పెళ్ళికెళ్తారు అయన్నీ వర్కౌట్ అవుతాయి. నేను నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నానంటేని, "నువ్వెంత తాగావంటే" "కాళ్ళు కాదది మంచం కోడంటది." మంచం కూడా పట్టుకొని కాలంటాడు. సో, అదంతా బావుంటది నీకు మొత్తం. ఈ అందులో మ్యూజిక్ కూడా ఉంటదిరా. దుమ్ తక్ దుమ్ త ఉవ్వ ఉ ఊ. మన 'ఎంఎస్ నారాయణ' గారు వచ్చినప్పుడు ఉంటది. సీన్ ఉంటది చూడు. ఆ! వాళ్ళ అమ్మ అదే. పెయింటింగ్ ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు. అంటే కళ్ళు పోతాయి. అండ్ ఐకానిక్ ఆఫ్ ది ఐకానిక్ సీన్స్ ఈస్ అమ్మ. ఓహ్! హౌ డిడ్ ఐ ఫర్గెట్ యాహ్! సీన్. పీక్ సీన్. మామూలు సీన్ కాదు. అలాగా ఇప్పుడు ఆ సినిమాలో ఎక్సెప్ట్ దట్ సీన్ మిగతాదంతా 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్. హ్మ్. కానీ ఆ ఒక్క సీన్‌లో అమ్మ అనే ఎమోషన్‌కి మొత్తం మనోడు గాన్. ఫుల్ కామెడీ. ఫుల్ ఫ్లిప్ ఉంటది. తర్వాత అలాగే 'ఎంఎస్ నారాయణ' గారివి కూడా అలా సీన్‌లుంటాయి. ఇప్పుడు ఆ సినిమాలో కొద్దో గొప్పో ఎమోషనల్ గ్రౌండింగ్ ఫ్యాక్టర్ అంటే సుహాసిని గారు. యాహ్! సుహాసిని గారిది కొంచెం డిఫరెంట్ రోల్ ఉంటది యాహ్! ఆ సినిమాలో. సో, బ్రహ్మానందంది ఇప్పుడు అదొక వండర్ వరల్డ్‌లో అదంతా ఒక ఎపిసోడ్ కదా! హ్మ్. అక్కడే కామెడీ ఉంటది. మనోడు అక్కడే ఎక్కుతాడు. అంతే. అక్కడే చాలా సీన్‌లుంటాయి. ఇయన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత బ్రహ్మానందాన్ని ఎలా లింక్ చేస్తారంటే లాస్ట్‌లో ఫోటోలు ఫోటోలు. పట్టుకొస్తాడు. యాహ్! ఫోటోలకి దొరికేస్తే అలా లింక్ చేస్తారు. యాహ్! సో, ఇట్స్ లైక్ ఉంటది అందులో బట్ దాన్ని విజయభాస్కర్ రెడ్డా? 'విజయభాస్కర్' గారు. విజయభాస్కర్ రెడ్డే కదా! 'విజయభాస్కర్' రెడ్డో కాదో తెలీదు గానీ 'విజయభాస్కర్.' విజయభాస్కర్. సారీ గైస్. నాకు అది అదే మల్లీశ్వరి ఆయనే తీశారనుకుంటా. వాళ్ళ కాంబినేషన్ 'నువ్వు నాకు నచ్చావు' ఆయనే తీశారు. 'మన్మధుడు' మన్మధుడు అంతే అనుకుంటా. 'మన్మధుడుకి' మన్మధుడు కూడా రీవాచ్ వాల్యూ ఎక్కువ. 'మన్మధుడుకి' కింద 'హీ హేట్స్ వుమెన్' అని ట్యాగ్ ఉంటది. యాహ్! 'విజయభాస్కర్' గారు చెప్తారు. నేను ప్రతి సినిమాకి ఒక ఇంగ్లీష్ ట్యాగ్‌లైన్ అనేది పెట్టుకుంటాను నేను. ఆలోచిస్తాను. ఇప్పుడు 'మన్మధుడికి' 'హీ హేట్స్ వుమెన్', 'నువ్వు నాకు నచ్చావు'కి ఏదో 'లవ్' అని ఒకటి ఉంటది. అలా అన్నిట్లికి ఉంటది. హుహు. నా నా దాంట్లో. హ్మ్. సో, అలా సెట్ చేస్తాను నేను అని చెప్తారు. నైస్. కమింగ్ టు 'మన్మధుడు' ఆల్సో యెస్. అగైన్ ఆ వైబ్ ఉండే సినిమా, అది ఆ కూడా ఫీల్ ఉండే సినిమా. బ్యూటిఫుల్ ఫిల్మ్. అందులో ఫ్లాష్ బ్యాక్ తప్ప మిగతాదంతా నీకు ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ యాహ్! ఫుల్ ఎమోషన్ ఉంటది. ఎమోషన్ ఉంటది. మిగతాదంతా చిల్. చిల్. 'ధర్మాన సుబ్రహ్మణ్యం' గారి ట్రాక్ ఉంటది చూడు. ఆ! 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 మైక్ మైక్‌ది బావుంటది. నాకు సునీల్ క్యారెక్టర్ చాలా ఇష్టం. బంక్ సీన్. బంక్ సీన్. నీకు ఇలా చూస్తూ ఉంటాడు దాన్ని. అర్జెంట్‌గా దాన్ని అక్కడి నుంచి తీసిండు ఎక్కడి నుంచి పగిలిపోద్దని భయమేస్తుంది నాకంటాడు. వాడొచ్చి కోదాట్లో తాగాను. సూర్యాపేటలో తాగాను. ఎన్ని సార్లు తాగాలి కాఫీ? వాడొచ్చి "అన్నయ్య పెట్రోల్ తక్కువైపోయిందండి. కిరసనాయిల్ కలిపేసి ఎసేరా" అంటాడు. అంటేనే "అలా అయితే పొగొత్తది కదా అన్నయ్య" అంటే "పొగ ముందేళ్ళోడికి ఎలా కనిపిత్తదిరా ఎనకాలొచ్చోడికి కనిపిత్తది గానీ" అంటాడు. నవ్వుతాడు. సునీల్ నవ్వు అప్పట్లో. అది అదేదో నవ్వుతాడురా. తనీష్ ఉంటాడురా సినిమాలో. తనీష్ ఉంటాడు. నౌ లెట్స్ గో టు దిస్ మ్యాన్. యాహ్! దిస్ మ్యాన్ శేఖర్ కమ్లా షేక్ మ్యాన్ షేక్ షేక్. ఆడించాడు శేఖర్ కమ్ముల. నాకైతే నాకు మన జనరేషన్‌లో నేను పుట్టి పెరిగిన టైమ్ లైన్‌లో ఆయన తీసిన సినిమాలు 4 ఐదో ఉంటాయి చెప్తా చూడు. 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీ డేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఫిదా' అంతే. మధ్యలో కొన్ని తీశారులే. నేను అనేది రీవాచ్ వాల్యూలు ఎక్కువ ఉండేవి. హ్మ్. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' కూడా పిచ్చగా చూస్తాం. నేను చాలా సార్లు చూసాను. యెస్. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' యెస్. ఈ ఐదిట్లకి ఆల్మోస్ట్ మ్యూజిక్ చేసింది మిక్కీ జె మేరే. హ్మ్. ఆల్మోస్ట్. ఆ స్టార్టింగ్ 'ఆనంద్' సినిమాకి ఆయన చేశారు. 'రాధాకృష్ణ' అని ఆయన నాకు చేశారు. గుర్తు. 'రాధాకృష్ణ' అని ఆయనతో కూడా వర్క్ చేశారు. యాహ్! యాహ్! 'గోదావరి' నుంచి నీకు అన్ని సినిమాలు అలా పెట్టేసుకొని, అలా నీకు హార్ట్ ప్లీజింగ్‌గా
నీకు ఓకే. వామ్‌గా అనిపించే సినిమాలు ఇవన్నీ. నీకు 'ఫిదా' గాని, 'గోదావరి' అయితే అసలు పాపికొండల్లో అక్కడ సినిమా తీద్దాం అనేది ఆ ఐడియాయే హైలైట్ ఐడియా. నీకు చాలా అందులో అండర్‌లైనింగ్ ఉంటాయి. నీకు ఒకాయన ఎవరో యూట్యూబ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సీత క్యారెక్టర్ సీత, రాముడు క్యారెక్టర్ రాముడు లాగా బేసికల్లీ గుణాలుంటాయి సంథింగ్ అనేదో అండర్‌లైనింగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. నీకు ఆ బామ్మ అయితే ఫస్ట్ మీరేమిట్లని అడుగుద్ది. సూపర్ అసలు. అసలు సెట్. నేను అందరి దగ్గరికెళ్ళి బాగున్నారా అన్నట్టు ఆవిడైతే ఆవిడంతే మరి. ఆవిడెందుకు అడుగుద్ది? ఆళ్ళ మనవడికి పెళ్లవ్వట్లేదు. ఆళ్ళ మనవడి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. హ్మ్. అంటే అంతే కదా! వాళ్ళ అంతేలే. మనవడు అంతేలే. సో, పెళ్లి చేయాలి. ఆమె అందంగా కనిపించింది. అడిగేద్దాం. సెట్. ఈ క్రేజీ అసల. ఆహ్, 'నీతు చంద్ర' అనుకుంటా ఆవిడ పేరు. ఆ మరదలు క్యారెక్టర్ చేశారు. ఆవిడ క్యారెక్టర్ బావుంటది. యాహ్! షీఈస్ తన పేరు షీఈస్ కన్‌ఫ్యూజన్ కిడ్. రాజీ. ఆర్కిటెక్ట్ ఉంటాడు హస్బెండ్. కమల్ కామరాజ్. కమల్ కామరాజ్. యెస్. ఆర్కిటెక్ట్‌గా అదే బయట ఆర్కిటెక్ట్. బయట ఆర్కిటెక్ట్ ఆయన. సినిమాలో పోలీస్. నేను ఆయన ఈ ఆర్కిటెక్చర్ వీడియోలు ఉంటాయి వీడియోలు, యూట్యూబ్‌లో. రీల్స్ ఉంటాయి. ఏంటిది పిల్లర్ లేకుండా బిల్డింగ్ కట్టడం ఎలా అనేవి ఉంటాయి కొన్ని. భలే ఉంటాయి. యాహ్! ఆ నీకు సినిమా 5 సినిమాల్లో యూ హావ్ టు పిక్ 1. ఈ 5 సినిమాల్లోనా? ఈ 5 ఇప్పుడు వావ్! 'శేఖర్ కమ్ముల' 5 సినిమాల్లో. కొంచెం గట్టిగా చూసేది 'హ్యాపీ డేసే'. కొంచెం ఒక నాచ్ అప్పు. హ్మ్. లేదు అంటే 'గోదావరి'. ఓకే. హ్మ్. నాకు 'హ్యాపీ డేస్' తర్వాత 'ఫిదా'. 'ఫిదా'. ఫిదా కూడా ఎక్కువ చూస్తాను నేను. అది 'శేఖర్ కమ్ముల' సినిమాలన్నీ చూస్తా. బట్ ఉన్నాటిలో యెస్. నువ్వు చెప్పేది కరెక్ట్. అండ్ నేను మొన్న రీసెంట్‌గా 'ఆనంద్' సినిమా మళ్ళీ చూసా. ఓకే. మొన్న రీసెంట్‌గా. అసలు ఏంటి 'శేఖర్ కమ్ముల' ఫస్ట్ సినిమా ఎలా ఉంటదో ఒకసారి చూద్దాం. సెకండ్ 'డాలర్ డ్రీమ్స్' 'డాలర్ డ్రీమ్స్' ఆ! ఫస్ట్ సినిమా. అసలు ఎలా ఉంటదో చూద్దాం అని చెప్పి హ్మ్. చూసాను. ఆ సినిమాలో పట్టుకున్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో అది 'శేఖర్ కమ్ముల' మామూలు ప్రోగ్రెసివ్ కాదు అది. ఎప్పుడో ప్రోగ్రెసివ్ రైటింగ్ అది. లైక్ ఎ గర్ల్ స్టాండింగ్ సారీ. అప్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ అదంతా కాదురా. ఒక సీన్ ఉంటదిరా 'ఆనంద్' సినిమాలో ఆమె గురించి నుంచుంటది. హ్మ్. లైక్ ఈ శారీ అనేది నాకు ఇంపార్టెంట్. హ్మ్. షీ టేక్స్ ఎ స్టాండ్. దానివల్ల పెళ్లి పోద్ది. అంతా అది అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్‌లో గిల్టీ ఫీల్ అయ్యి ఏడుస్తది. హ్మ్. కొ ఇప్పుడు యూజువల్లీ ఏం చేస్తారు? అవును నేను ఇంతే ఇదే చేశా హ్మ్. అని చెప్పి స్ట్రాంగ్‌గా ఉంటారు. ఆమె అలా కాదు. షీ ఈస్ హ్యూమన్. షీ ఈస్ వల్నరబుల్. ఏదో చేసింది. హ్మ్. కానీ ఇప్పుడు నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంటది. ఏడుస్తూ హ్మ్. ఉంటది. హ్మ్. యూజువల్లీ ఎవడన్నా అలాగే ఉంటాడు. కానీ అది అంతే. చూపించరు సినిమాలో. అవును. యాహ్! కానీ క్రేజీ ఆయన అసల. అంటారు కదా రాజమౌళి గారు, "మేము చాలా సిద్ధాంతాలను ఫాలో అవుతాం. కానీ సినిమాలో సిద్ధాంతాల మీద తీయం. నువ్వు ఒకడివే తీస్తావు శేఖర్." 'కుబేరా ఆడియో లాంచ్‌లో. ఎగ్జాక్ట్‌లీ. దట్ ఈస్ మ్యాన్ ఈజ్ సంథింగ్ ఎల్స్ రా. హ్మ్. 'శేఖర్ కమ్ముల' ఈజ్ సంథింగ్ ఎల్స్. హ్మ్. ఆయన ఆ 'గోదావరి' గూడా ఆయన రాసిన క్యారెక్టర్‌లు అలాగే ఉంటాయి. యాహ్! అండ్ ఆయన రాసిన ఇప్పుడు హీరో క్యారెక్టర్స్ ఇప్పుడు మేల్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్స్ రియల్ ఉండకపోయినా వన్ నోట్‌లో యాహ్! ఐడియల్‌గా ఉంటాయి. అంతే. ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ యాహ్! బ్యూటిఫుల్. రియల్ ఉంటాయి. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' శ్రేయ. ఇష్టం రా. అరే! నేను అది చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి. ఫీమేల్ క్యారెక్టర్స్ బ్యూటిఫుల్ ఉంటాయి. అది ఇది అంటే ఆమె స్టేటస్ చూడకుండా ఒకడిని లవ్ చేస్తది. గ్రేట్ రా. నిజంగా సూపర్ రా. నాకు నిజంగా ఇష్టం రా. ఆ సినిమాలో శ్రేయ క్యారెక్టర్‌ని తీసేయి. బావుంటది ఆయన. ఏముంది మామూలే కదా నీకు. ఆ గోల్డ్ ఫేజు, బీ ఫేజు ఇద్దరు కొట్టు దొబ్బారనే ఉంటది. శ్రేయ క్యారెక్టర్ దగ్గరే నీకు మొత్తం ఓకే. ఆళ్ళ నాన్న ఏవో ప్లాన్‌లేసి వద్దంటాడు. అంతా అక్కడే జరుగుద్ది. నాకిష్టం. ఆ? వాళ్ళ నాన్న ఎత్తులు పై ఎత్తులు అంటాం. యాహ్! దాని కింద మళ్ళీ ఇంతకీ లవ్ చేస్తున్నాడనే కాలుతుంటే శ్రీ విష్ణు వెళ్ళి శ్రీముఖి మ్యారేజ్. కమ్ ఆన్ బ్రో ఐ ఆల్రెడీ మ్యారీడ్. అరే ఇప్పుడు మన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో' ఎంతమంది యాక్టర్స్ యాహ్! ఇప్పుడు కూడా యాక్టింగ్ చేస్తున్నారు అని చూద్దాం రా. ఫస్ట్ అభిజిత్ ఉన్నాడు. యాహ్! నువ్వు ఇప్పుడు చెప్పు. చేయట్లేదు కానీ యాహ్! అదేలే అభిజిత్ ఉన్నాడు. చేస్తా. సుధాకర్ అని ఆయన ఉన్నాడు. అదే నాగరాజ్. నాగరాజ్. ఓకే. హీరోయిన్స్ అంత చేయట్లేదు. యాహ్! ఇద్దరు ఫీమేల్ యాక్ట్రెసెస్. శ్రీముఖి ఉంటది. హ్మ్. శ్రీ విష్ణు, శ్రీ విష్ణు ఉంటాడు. నవీన్ పోలిశెట్టి, నవీన్ పోలిశెట్టి విజయ్ ఉంటాడు. దేవరకొండ. విజయ్ దేవరకొండ ఉంటాడు. నాగార్జున ఉంటాడు సినిమాలో యాహ్! చిన్న ముక్కలో. యాహ్! ఆ తర్వాత ఈషా రెబ్బా ఉంటది సినిమాలో. ఈషా రబ్బా ఎక్కడ్రా? ఈషా రెబ్బా ఉంటది సినిమాలో తెలుసా? ఎక్కడ్రా? ఈషా రెబ్బా ఈజ్ ఆహ్,
ఈ మనోళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తారా, ఆ! ఆ! అత్త వాళ్ళ చెల్లి. ఏ ఆమెకి డైలాగులు ఉండవు, ఒకటి రెండు డైలాగులు కూడా ఉండవు. ఈసారి అబ్బాయికి నీకు తప్ప ఎవరికి తెలియదు. ఈశారప్ప సినిమాలో ఉంటుంది బాయ్. అదే అంటున్నాను. అయ్యో మొన్న నాకు నేను మొన్నే చిల్లు కొట్టడానికి ఒక జర్నలిస్ట్ ఇంటికి వెళ్ళా. ఓకే, సో బాగా చెప్పు, ఎవరికి తెలియనట్టు. సో వెళ్తే మనోడు పాయింట్ అన్నాడు, నువ్వు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా క్యారెక్టర్లు అటు ఇటు చెప్తా, బట్ అడ్జస్ట్ చేసుకో. నాగరాజ్ క్యారెక్టర్లో విజయ్ దేవరకొండని, అభిజిత్ క్యారెక్టర్లో నవీన్ పోలిశెట్టిని, ఇంకొక క్యారెక్టర్లో శ్రీ విష్ణుని, లేకపోతే సంథింగ్ బేసికల్ వాళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్గా చేస్తుంటే ఎలా ఉండేది ఏమో నాకు తెలిసి కరెక్ట్ నువ్వు చెప్పేది. అప్పుడు ఫ్రెష్ ఫేసెస్ వాళ్ళు ఫ్రెష్ ఫేసెసే, కానీ వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదో కాదో తెలియదు కదా. అది ఓకే, అదంతా ఓకే. ఆ ఒక్క సినిమాకి ఒక్క సినిమాకే వాళ్ళ ముగ్గురు ఇప్పుడు పెద్ద హీరోలు. సో నీకు స్టోరీ వేసి చాలా బాగుండేది అంటే భలే ఉండేది. అవును, నాకు ఆ థాటే అవును కదా, నీ అమ్మ భలే ఉండేదేమో అనిపించింది. కరెక్ట్. బట్ ఆ సినిమాలన్నీ, శేఖర్ కమల సినిమాలన్నిటికి బ్యూటిఫుల్ రీవాచ్ ఉంటుంది. మ్యూజిక్ కూడా ప్రతి సినిమాలోని మనం మాట్లాడుకున్న ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, నేను అనామిక చూడలేదు గైస్, అన్నిట్లోని మ్యూజిక్ అన్నిట్లో బాగుంటుంది. యాక్చువల్లీ లీడర్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. బట్ ఇన్ ఆల్ దీస్ ఫిలిమ్స్ మ్యూజిక్ ఈజ్ టాప్ నాచ్. మిక్కీ మ్యాన్. నాకు తెలిసి గోదావరి మిక్కీ కాదు. అవునా? రాధాకృష్ణ. ఫిదాకి మిక్కీ కాదు, ఫిదాకి మిక్కీ కాదు, గోదావరి మిక్కీ కాదు. లీడర్ మిక్కీ. లీడర్ ఇస్ మిక్కీ. హ్యాపీ డేస్ మిక్కీ. సో యా, నేను కుబేరాకి డిఎస్పీ అనగా చాలా ఎగ్జైటెడ్ ఉండే. డిఎస్పీయా? డిఎస్పీ శేఖర్ హౌ, కానీ చాలా బాగా కొట్టాడు రా, సూపర్. మెంటల్ ఎక్కిచ్చాడు అన్న అది. సో యా, రీసెంట్ టైమ్స్లో నువ్వు మే అళగన్ అన్నావు కదా. మే అళగన్ రీసెంట్ ఇయర్స్, ఇప్పుడు 2020 నుంచి తీసుకో, రీవాచ్ చేసిన ఈ సినిమాలు ఏంటి చెప్పు. 2020 నుంచి. 2020 నుంచా? ఏం చెప్పనా, ఈ నగరానికి ఏమైంది? అది కొంచెం నాకు ఈ నగరానికి ఏమైంది కొంచెం 28 రిలీజా? 2020 తర్వాత రిలీజ్ అయిందిగా. నేను సినిమా చెప్తా, కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. ఇప్పటి వరకు మనం అంతా కొంచెం కామ్ ప్లీజింగ్ అని మాట్లాడుకున్నాం కదా. సలార్. అవును కదా, సలార్. అవును కదా, 2020 తర్వాత. అవునులే, రీసెంట్ ఇయర్స్లో సలార్ మోస్ట్ రీవాచ్డ్. ఒక మాస్ సినిమా. కాటేరం ఫైట్ యూజువల్లీ నువ్వు రీవాచ్లు, నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, ఇవన్నీ యూట్యూబ్లో పెట్టుకుని చూస్తావు. సలార్ ఒకటే హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ర్యాండమ్ ఈ ఓటీటీలు పెట్టుకుని అక్కడ వరకు వెళ్ళి అక్కడతో పాస్. మొన్న చూసాం లాస్ట్ వీక్. ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ 10 days బ్యాక్ చూసాం కాటేరం ఫైట్, క్వారీ ఫైట్. ఎస్, క్రేజీ అసలు సలార్ సినిమా. కమర్షియల్ సినిమా ఆర్ నీకు ఇలా సీరియస్ ఫైట్లు ఉన్న సినిమా రీవాచ్ చేయడం ఏంటి? యూజువల్లీ దానికి చాలా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న చేసిన సినిమాలు అన్నిట్లో ఒక్కొక్కటి ఒక్కో జానరా. కానీ ప్రభాస్ని జనాలు యునానిమస్గా సెలబ్రేట్ చేసుకున్న సినిమా సలారే. అంటాడు కదా దాంట్లో, నా ఫ్యాన్స్ తెలిసింది అనుకునే ప్రశాంత్ నీల్ సినిమా ఇది చేశానండి. మంచి డెసిషన్ అన్న, నీకు సిక్స్త్ సెన్స్ ఏదో మంచిగా కొట్టింది అన్న చాలా సింపుల్ గా ఆలోచించాడు. అంతే, నువ్వు కాంప్లికేట్ చేసుకోలేదు. నువ్వు అలాగే ఉండు, నువ్వు క్రేజీ. ఆ థాట్ మొత్తం మార్చేసింది. ఎన్ని కలికీలు వచ్చినా సలారేరా. నీకు నువ్వు ఛత్రపతి చూసి పెరిగినోడివి, నీకు సలారే. నాకు తెలిసి మళ్ళీ వంగా ఇస్తాడేమో అలాంటి సినిమా, మరి చూడాలి. తేటగా ఉన్న తూటనయ్యో నోట పెట్టే కొంచెం. సలార్లో ఆ కాటేరం ఫైట్ మొత్తం వద్దా? ప్రభాస్ కొన్ని చేస్తాడు రా. నువ్వు కాటేరం ఫైట్ ముసలమ్మ వచ్చి ఇలా పట్టుకుని నువ్వు నిజమా కాదో అనుకున్నాను వెంటనే ఇలా పైకి చూస్తాడు, పైకి చూసే ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి. యూనిక్. దోస్ ఆర్ ద యూఎస్పీస్ ఆఫ్, ఒక్కొక్క యాక్టర్కి ఒక యూఎస్పీ ఉంటుంది. మనం బాబు ఇంటెన్స్గా ఇక్కడ టీయర్స్ హోల్డ్ చేసుకున్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఉంటుంది చూడు, అది బాబు యూఎస్పీ కదా. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఏంటి, నువ్వు ఫియర్స్గా మాట్లాడడం. నా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు క్లైమాక్స్ రా, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ నాకు చెప్తున్నాయి అన్నీ నీకు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు యూఎస్పీ ఉంటుంది. ప్రభాస్కి ఇది రాజమౌళి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది రా, నార్త్ స్టార్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అది ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో చేసింది, మొన్న వదిలేరు. ఒక నార్త్ స్టార్ యూట్యూబ్ ఛానల్లో నీకు అందులో అదేరా ఏమయ్యా సెందులు ఎంతసేపు అయ్యా. ఆ ఇంటర్వ్యూలో
ప్రభాస్ ఇప్పుడు దాకా చేసిన అప్పుడు రాజమౌళి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఒక గుడ్డి తల్లికి వాళ్ళ కొడుకు తినిపిస్తూ ఉంటాడు, అది ప్రభాస్ చూస్తాడు, చూసి ఆనందంగా ఫీల్ అవుతాడు, ఫీల్ అయ్యి అరే నాకు అమ్మలేదే అనే బాధ ఇది మొత్తం నీకు ఎక్స్ప్రెషన్లో చెప్తాడు. అది నాకు తెలిసి నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా అంటాడు. సో ప్రభాస్ దగ్గర కొన్ని ఉంటాయి అలాంటివి. సలార్ ఎస్ మ్యాన్, సలార్ ఈజ్ వన్ పీక్ రీవాచ్ వాల్యూ ఉన్న సినిమా. ఇప్పటికీ రీవాచ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ మరి అలాంటి సినిమా పడాలని భగవాన్కు ప్రే కర్తాం. నాకు ఈ నగరానికి ఏమైందికి వస్తారు. ఓకే, ఈ నగరానికి ఏమైంది ఈజ్ మై లాస్ట్ పాడ్కాస్ట్లో చెప్పాను అనుకుంటా పవన్ అన్నాలతో చేసినప్పుడు. నగరానికి ఏమైంది మెంటల్ సినిమారా నీకు. అగైన్ 4 క్యారెక్టర్స్, నువ్వు రిలేటబుల్ మ్యాక్స్ ప్రో సినిమా అది. నీకు కౌశిక్ కానీ ఉపేంద్ర క్యారెక్టర్ కానీ, నీకు ఉపేంద్ర క్యారెక్టర్ అనేటువంటి క్యాటలిస్ట్ యా ఒకడు ఉంటాడు అలాగా ప్రతి గ్యాంగ్లో. కొంచెం సటిల్ మెలో, కొంచెం రియాలిటీ చెక్ ఇస్తాడు. రియాలిటీ చెక్. బాగా వెళ్ళిపోదాం అంటే ఆపేటోడు ఒకడు ఉంటాడు. ఎస్, ఆడు ఉండాలి. ఎస్. ఆడ రోజు లేడనుకో ఆడు తాగేసాడు అనుకో అంతే, సూర్యాపేట దగ్గర ఎక్కడ కారే అయిపోద్ది. సూర్యాపేట ఎందుకు వెళ్తుంది? సారీ ఇట్ మన బండ్ల గణేష్ అన్నది ఏంటిది ఊరు? షాద్ నగర్. షాద్ నగర్, ఎస్, అక్కడ అయిపోద్ది కారు. సారీ కాకినాడ అనుకున్నాను. అదే కదా. బై ద వేస్ గైస్, కాకినాడలో కూడా బీచ్ ఉంటుంది. ఓకే, కోనసీమ రమ్మను. ఎస్, గోదావరి అసలుకి ఈ సంక్రాంతికి బాగుంటుంది. ఎస్. ఇందాక ఫిదా గురించి ఒకటి చెప్పడం మర్చిపోయింది, చెప్తా గుర్తొచ్చింది. శేఖర్ కమ్ల ఆయన వల్ల ఫిదా సినిమాలో మంచి జరిగింది. యూజువల్లీ దేర్ ఇస్ దిస్ థింగ్, గ్రీనరీ అంటే గోదావరి, గోదావరి అంటే గ్రీనరీ అని ఎలా చూపిస్తారు కదా. ఫిదా సినిమా తెలంగాణలో పల్లెటూరులో తీశారు. ఎస్, అది కూడా గ్రీనరీ, నీకు మొత్తం అలాగే ఉంటుంది, ఆ కల్చర్ చూపించారు. కుడోస్ టు శేఖర్ సార్. థ్యాంక్ యూ. అలా స్టోరీ చెప్పండి. ఎందుకంటే మేము చూడలేదు. ఇంకా గ్రీనరీ అంటే అటు పోతాం అంతే అంతే కదా. ఇప్పుడు అది ఒక స్టీరియో టైప్ అంత కాదన్న, అండ్ మనం చూసాం. కానీ ఇప్పుడు శేఖర్ సార్ ఈజ్ ఐడియల్లీ తెలంగాణ ఆయన. ఆయన తెలంగాణ నుంచి వచ్చిన ఆయన ఫిదా సినిమాలో ఒక తెలుగు అమ్మాయి క్యారెక్టర్ తీసుకున్నారు. కానీ తెలుగు అమ్మాయి అంటే స్టీరియో టైప్స్ బ్రేక్ చేసి, ఎగ్జాక్ట్లీ, నాట్ ఆల్వేస్ నెసెసరీలీ గోదావరి గర్ల్ ఆర్ అన్ ఆంధ్ర గర్ల్. తెలుగు అమ్మాయి అంటే తెలంగాణ అమ్మాయి కూడా ఆమె అలాగే ఉంటుంది. నాకు థ్యాంక్స్. ఆ సినిమాలో నేను నేర్చుకుంది ఏంటంటే, నేను ఇప్పుడు దాకా సినిమా ముందు వరకు నేను చూసిన సినిమాల్లో తెలంగాణ విలేజెస్లో ఉన్న సెన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి నాకు తెలీదు. ఎగ్జాక్ట్లీ, ఆ సినిమా వాళ్ళు తెలిసింది. అండ్ ఆల్సో అందులో ఇంకో ట్రోప్ ఉంటుంది, అది చాలా వెరీ అండర్లైన్, అసలు పెద్దగా పట్టించుకోని ట్రోప్. కానీ అందులో ఏంటంటే వాళ్ళ సాయి పల్లవి వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళది ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ ఏదో. ఓకే, సాయి పల్లవి వాళ్ళ నాన్న ఉంటారు, అమ్మ ఉంటారు కదా, వాళ్ళది ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ ఏదో. అందుకని కాస్ట్ అంటే నో కాస్ట్ అని పెడతారు వాళ్ళు. సో అందుకని ఆ నో కాస్ట్ అని పెట్టింది చూసే మన హీరో వరుణ్ వాళ్ళ అన్న అరే నో కాస్ట్ అని పెట్టారా అని చెప్పి ప్రొఫైల్ నచ్చుద్ది వస్తారు. సో చాలా అండర్లయింగ్. కానీ అసలు వాళ్ళు తీసుకున్న పాయింట్ కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. అది నైస్ రా. ఊరంటే జనరల్లీ మనోళ్ళు ఏమనుకుంటారు, మనోళ్ళు అని ఉంటది కదా. ఇక్కడ మనోళ్ళు అనేది ఏం లేదు, ఇట్స్ జస్ట్ ఎ ఫ్యామిలీ థింగ్, ఇట్స్ జస్ట్ ఎ పర్సనల్ థింగ్. శరణ్య ప్రదీప్ గారు భలే ఉంటారు, బాగా చేస్తారు. ఫస్ట్ టైం ఆవిడ చూసింది ఆ సినిమాలోనే ఉన్నారు ఆవిడ. సో బ్యూటిఫుల్. ఆమె తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్, ఆవిడ గీతా భాస్కర్ గారు. ఆవిడ చాలా బాగా చేస్తారా. ఆవిడ షీఈ్ ఎ వెరీ వెరీ గుడ్ యాక్ట్రెస్. అదంట శేఖర్ కమ్ల తీసుకున్నప్పుడు, సార్ మా అమ్మకి యాక్టింగ్ రాదు సార్ అని అన్నాడంట తరుణ్ అన్న. అంటే నేను చేయించుకుంటా నువ్వు వెళ్ళు అన్నాడంట. దాని తర్వాత మళ్ళీ ఈ నగరానికి ఏమైందిలో చేయించుకో, చాలా బాగా చేస్తారు ఆవిడ. అందులో ఆ సీన్లో అంతా అయిపోయి విశ్వక్సేను జీవాన్ని తిట్టేసి వెళ్ళిపోతాడు కదా, ఇంకొకసారి ఇలాంటి మాట్లాడక నాతో 2 దోశలు వేయంటిని అట్లగాడ తీసుకుని నెత్తి మీద 2 వేస్తా పోరా బయటికి, దోశ కావాలంటే దోశ అంటే నీ బుద్ధిలో వచ్చి ఉంటే వీడికి. క్రేజీ అసలు. ఆవిడ సూపర్ రా. నేను ఇప్పుడు క్రీడాకోలా ముందు కరెక్ట్గా అదే టైంలో ఒక పార్టీ చేశాడు తరుణ్ చేస్తే, అదొక గ్యాదరింగ్ అనమాట, ఇన్ఫ్లుయెన్సర్ గ్యాదరింగ్ టైప్. అప్పుడు నువ్వు రాలేదు, నేను వెళ్ళాను. వెళ్తే సరే రాని సరే ఓకే, అప్పటికి ఇంకా నేను అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు. ఓ మై గాడ్. చెప్పు. సో వెళ్తే ఆ రోజు గీతా మేడం బర్త్డే. ఓకే, అది చాలా చిన్న పార్టీ, 40-50 మెంబర్స్. అది ఇట్స్ నాట్ లైక్
ప్రైవేట్ పార్టీ. అందరితోని మాట్లాడుతూ ఉండే అందరితోని మనం ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు ఎలా ఉండేనో అంతకంటే కొంచెం కామ్ పార్టీ అది. సో, మేడం వచ్చారు. మేడం అందరితోని మాట్లాడుతూ ఉండే. ఆవిడ షీ ఈస్ జెన్యూన్‌లీ ఫన్నీ. అవునా? ఆవిడ పంచులేస్తారు. ఓహ్! ఆవిడ ఇప్పుడు తరుణ్ అన్న ఎలా అయితే ఫన్నీ ఉంటాడో, గీతా మ్యామ్ అలాగే ఉంటారు. ఓహ్! గీతా మ్యామ్ ఈస్ జెన్యూన్‌లీ ఫన్నీ. ఇప్పుడు జీవన్ అన్న ఉన్నాడు. జీవన్ అన్న, గీతా మ్యామ్ వీళ్ళందరూ ఆబ్వియస్లీ దే యాహ్! క్లోజ్ కదా! పంచులేస్తారు జీవన్ అన్న మీద. షీ ఈస్ వెరీ గుడ్. ఆవిడ నైస్. భలే ఉంటారు అసలు ఆవిడ. నైస్. నైస్. సో, యాహ్! నెక్స్ట్ నెక్స్ట్ ఇదే టైప్‌లో ఇంకొక సినిమా నేను ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు గ్రూప్‌లో అది గర్ల్స్ ఎక్కువ మంది దాంట్లో చెప్పాను, "నువ్వు ఎక్కువ ఏం రివాచ్ చేస్తావు" అంటే చెప్పే సినిమా 'అంటే సుందరానికి' ఆఫ్ యాహ్! లేట్. యాహ్! 'అంటే సుందరానికి' సినిమా కూడా చాలా మంది అంటే సుందరానికి ఒక కల్ట్ ఉంది చిన్నది. యాహ్! యాహ్! ఓ బ్యాచ్. ఉందండి గట్టిగా ఆళ్ళు దే మేక్ మోర్ నాయిస్. చిన్నవాళ్ళైనా యాహ్! వాళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం. యెస్. గట్టిగా ఇష్టం. యాహ్! ఎక్కువ రివాచ్ చేస్తా ఉంటారు. యాహ్! కొంచెం ఫీల్ ఉంటది సినిమాలో. వివేక్ అన్న అల్లాడించాడు సినిమాని. ఏంటి వివేక్ ఆత్రేయ, వివేక్ సాగర్ ఇద్దరు అల్లాడించారు సినిమాని. వివేక్స్ ఇద్దరు. సో, 'అంటే సుందరానికి' నాని అన్న కెరియర్‌లో ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ దట్ హి మేడ్. యెస్. బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా నమ్మారులే ఆ సినిమాని. అండ్ ఆ సినిమా గుర్తుంది చాలా మందికి అలా. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. యాహ్! కాన్సెప్టే మొన్న తన మన కుబేరా డీఓపీ పేరేంటిరా? నికేత్ బొమ్మి. నికేత్ బొమ్మి వాళ్ళ ఆవిడ పాడ్‌కాస్ట్ ఉంటది వాళ్ళ మిసెస్‌ది. ఆర్‌జే మెర్సీ జాన్. ఓకే. ఆవిడ పేరు. వాళ్ళిద్దరిది స్టోరీ అంటది. అంటే సుందరానికి వాళ్ళ స్టోరీ అంట లిటరల్లీ లైక్ ఓహ్! వాళ్ళ పాడ్‌కాస్ట్‌లో దాని గురించి మాట్లాడుకుంటారు. ఓహ్! వాళ్ళు తమిళ్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. దే ఆర్ లైక్ అంటే సుందరానికి ఫిల్మ్ మన స్టోరీయే కదా! అంటే వాళ్ళిద్దరు నవ్వుకుంటూ చెప్తారనమాట. నవ్వుకుంటూ ఉంటారు. లిటరల్లీ మన స్టోరీ అది. అది ఇది అని. చూడు ఎంతమంది కనెక్ట్ అయ్యారు ఆ సినిమాకి. యాహ్! ఎప్పుడైనా లవ్ స్టోరీస్ నువ్వు కొంచెం సెన్సిబిలిటీస్‌ని నమ్మి కమర్షియాలిటీకి వెళ్ళకుండా యూ యాహ్! స్టిక్ టు ద మెయిన్ కోర్ ఎమోషన్. యాహ్! ఇట్ వర్క్స్ టు ద కోర్. యాహ్! అండ్ ఆ కాన్సెప్ట్ చూడు. ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ నేను చెప్తున్నా కదా! వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే నాకు చాలా ఇష్టం. బ్రోచే అంటే సుందరానికి ఇలా ఉంటదిరా! నీకు ఇంటర్వెల్‌లో రివీల్ అవుతది. యెస్. అప్పుడు దాకా నీకు చిన్న పిల్లలు నీకు అలా ఇలా నీకు అలా నేను చెప్తున్నా కదా! లవ్ స్టోరీలో కూడా స్క్రీన్ ప్లేని నీకు మంచిగా ఎంగేజింగ్‌గా పెట్టింది నాకు చాలా ఇష్టం. తదాస్తు దేవతలు అన్న కాన్సెప్ట్ పట్టుకుంటాడు. అదే కదా! నీకసలు స్క్రీన్ ప్లే నాకంత తెలీదు ముందు. బ్రోచే చూసినప్పుడు నాకు అర్థమైంది. అమ్మో! బ్రోచేస్ మ్యాడ్‌నెస్. బ్రోచే అండ్ సాహో సాహో కూడా నీకు స్క్రీన్ ప్లే సినిమా ఎక్కువ అన్నారు కదా! అప్పుడు. సో, బేసికల్లీ స్క్రీన్ ప్లే అంటే నాకంత తెలీదు అప్పట్లో. బట్ ఈ సినిమా వల్ల నాకు 'అంటే సుందరానికి' స్క్రీన్ ప్లే చాలా ఇష్టం. బేసికల్లీ స్క్రీన్ ప్లే అంటే ఏం లేదు గైస్. పరుచూర్ బ్రదర్స్ చెప్తారు. నువ్వు అనుకున్నదే జరగాలి కానీ నువ్వు అనుకున్నప్పుడు టైంలో జరగకూడదు అదే స్క్రీన్ ప్లే. నువ్వు అలా చేయగలిగితే యూ ఆర్ ఎ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే రైటర్. యాహ్! బ్రోచే పీక్‌లే కానీ 'అంటే సుందరానికి' ఈస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. వెరీ గుడ్ ఫిల్మ్. బ్యూటిఫుల్ ఫిల్మ్. మెయిన్‌లీ మ్యూజిక్ నీకు చాలా బాగా గుర్తుంటది. యాహ్! అండ్ నజ్రియా ఫహాద్ ఈస్ క్రేజీ కాస్టింగ్. నీకెంత మంచిగా ఇప్పుడు నజ్రియాని తీసి వేరే వాళ్ళని నేనైతే ఊహించుకోలేను. యాహ్! ట్రూ. అమ్మో! నజ్రియా బ్రింగ్స్ సంథింగ్ దట్ నో వన్ ఎల్స్ క్యాన్. యెస్. అమ్మో! చాలా బావుంటది. అండ్ వాళ్ళిద్దరిది భలే ఉంటదిరా. మన పవన్ అన్నాళ్ళు ఒకటి చేశారుగా ఫుడ్ వీడియో. యెస్. అదే 3 మిలియన్ ఎంతో ఉందో అక్కడ. పీక్ అది. యెస్ గైస్ ఆ వీడియోలో మామిడికాయ జీడిపప్పు అనేవదా అని నాని అన్న తిని అదిరిపోయింది ఇది అంటాడు. ఏ హోటల్ నుంచి అని అడుగుతాడు. పవన్ అన్నాళ్ళు మదర్ చేస్తారు. వాణి ఆంటీ షౌట్ అవుట్ టు వాణి ఆంటీ. వాణి ఆంటీ కాంబినేషన్‌లో ఉండే మెంటల్స్. యెస్. సో ఎక్స్‌క్లూజివ్ గైస్. అది 'అంటే సుందరానికే' చేశారు. అప్పుడే చేశారు. అప్పుడు నాని అన్న దసరా లుక్‌లో ఉంటాడు. యెస్. 'అంటే సుందరానికి' యెస్ ఇట్ హాస్ మై హార్ట్. అలాగా నేను ఇంకో సినిమా చెప్తా. ఇట్స్ లైక్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఫిల్మ్. స్టార్ చేసిన కమర్షియల్ ఫిల్మ్. బట్ మంచి రీవాచ్ వాల్యూ ఉంది అని నేను నమ్ముతా. మరి అందరికీ అనిపిస్తదో లేదో నాకు తెలీదు గానీ ఆ సినిమా 'అల వైకుంఠపురం'. అల వైకుంఠపురంలో ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ ఫర్ ఎ స్టార్. అండ్ దట్ టు 2 థింగ్స్. అది పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా. ఇంకోటి చెప్తా. మన స్టార్లు చేసిన లాస్ట్ 'సలార్‌ని పక్కన పెడితే మన స్టార్ హీరోస్ చేసిన లాస్ట్ రీవాచబుల్ ఫిల్మ్ ఈజ్ 'అల వైకుంఠపురంలో'. 'సలార్‌ని పక్కన పెడదాం. 'సలార్' ఈజ్ ఎక్సెప్షన్ టు ద కోర్. 'అల వైకుంఠపురంలో' ఈజ్ ఎ ప్రాపర్ త్రివిక్రమ్ ఫిల్మ్. ఓకే.
నేను అరే అందరూ అలా అంటారు రా, త్రివిక్రమ్ జులై రా, త్రివిక్రమ్ అతడు రా, త్రివిక్రమ్ ఇస్ దట్ ఫర్ మీ. నేను అదనట్లే. ఇప్పుడు త్రివిక్రమ్ అనగానే ఇప్పుడు నేనేం టెంప్లెట్లో పెట్టట్లేదు కానీ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ త్రివిక్రమ్ ఈజ్ ది సేమ్ థింగ్. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నాం, ఆయనకున్న రీవాచ్ వాల్యూ, ఆయన తీసినట్టు క్లాసీ. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు వేరు. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఫ్యామిలీ ఫిల్మ్స్ చేస్తారు, బట్ త్రివిక్రమ్ చేసే ఫ్యామిలీ ఫిల్మ్స్ వేరు. బెస్ట్ ఎగ్జాంపుల్. అలాంటి ఫ్యామిలీ ఫిలిమ్స్ అలా ఇప్పుడు స్టార్స్తో చేసినా సరే, అత్తారింటికి దారేది ఆయన తీసినట్టు తీరు. అరవింద్ సమేత ఆయన కొంచెం బయటకు వచ్చి తీసిన సినిమా అంటా నేను, బట్ అలా వైకుంఠపురంలో ఈజ్ అన్ అవుట్ అండ్ అవుట్ త్రివిక్రమ్ ఫిలిం రా. అందులో తీసుకున్న పాయింట్ కానీ, చెప్పాలనుకున్నది కానీ, ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, వాడు అబద్ధాలు చెప్పడు, కానీ దాని మీద సురేందర్ రెడ్డి స్ట్రెస్ చేసినట్టు స్ట్రెస్ చేయరు, ఉంటది. కానీ డీల్ చేసే విధానం, ట్రీట్మెంట్, ఇవన్నీ డిఫరెంట్. ఓకే, నా పాయింట్ అది. ఇప్పుడు అలా వైకుంఠపురంలో అనే సినిమా అలా వెళ్ళిపోద్దిరా, బ్యూటిఫుల్గా వెళ్ళిపోద్ది. మెయిన్ మ్యూజిక్ తమనన్న, ఈ వన్ నేషనల్ అవార్డ్. అమ్మో తమనన్న. నీకు ఆ సినిమా అంత హిట్ అవడానికి రీజన్ సాంగ్స్. 100%. డాడీ రామ్లో రామ్లో స్టెప్ 100%. మా డాడీ బాడీ కదిపి లాస్ట్ టైం చూసింది అంతే లేదు. యా అమ్మో, ఎక్కడికి వెళ్ళినా పాట పెట్టమని మన డాడీ ర్యాండమ్ రాములు రాములు అనేవారు, ఇప్పటికి హమ్ చేస్తే అంటారు. బుట్టబొమ్మ శిల్పా శెట్టి స్టెప్ వేయడం ఏంటి, టిక్ టాక్ ఉన్నప్పుడు ఊపింది బుట్టబొమ్మ సాంగ్. అమ్మో చాలా చాట్లు అన్నీ మొత్తం. నేను అప్పుడు కరెక్ట్గా బెంగళూరులో ఉన్నప్పుడు ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఫస్ట్ టైం తమనన్న ప్రోమో వదిలేడు. సామాజవర్గం అనేది ఫస్ట్ సాంగ్, సామాజవర్గంలో వచ్చింది బయటికి. అమ్మో చాలా బాగుంటాయి సాంగ్స్, అన్నీ బాగుంటాయి. లవ్లీ. అండ్ కమింగ్ టు ఇప్పుడు నేను చెప్తున్నా గైస్, కమింగ్ టు ఒక మ్యాన్ని మర్చిపోయి రీవాచబుల్ చేస్తే అది తప్పది, న్యాయం చేయనట్టు ఈ టాపిక్కి. దట్ మ్యాన్ ఈజ్ కృష్ణవంశీ. అవునా? ఓకే. దట్ మూవీ ఈజ్ నిన్నే పెళ్ళాడతా. భాయ్ నిన్నే పెళ్ళాడతా, చందమామ, ఈ స్టఫ్ ఉంటుంది చూడు. నాకు చందమామ కృష్ణవంశీ బెస్ట్ వర్క్ ఎవర్. కృష్ణవంశీ క్రియేట్ చేసే ఆ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో, కృష్ణవంశీ తీసుకురాగలిగే, పుల్ ఆఫ్ చేయగలిగే ఒక ఫ్యామిలీ ఫీల్ ఏదైతే ఉందో, అన్మ్యాచబుల్. ఇదే నాకు భలే అనిపిస్తుంది. కృష్ణవంశీ చాలా ఇంటెన్స్. కృష్ణవంశీ ఇస్ ఎ మిక్స్ ఆఫ్ ఇంటెన్సిటీ అండ్ ఆల్సో ఫ్యామిలీ ఎమోషన్స్, సెన్సిబిలిటీస్. ఫ్యామిలీ అనే కాదు, ఖడ్గం. నీకు బేసికల్లీ ఖడ్గం సినిమాలో ఫన్ టు ద కోర్ ఉంటుంది, ఎమోషన్ టు ద కోర్ ఉంటుంది. నువ్వు చందమామ సినిమా తీసుకో, చందమామ సినిమా మొత్తం నవ్వుతూ ఉంటావు, ఇట్స్ మొత్తం ఫన్నే. క్లైమాక్స్ ఒక్క చోట నువ్వు సీరియస్ అవ్వాలి, అక్కడ నువ్వు అవ్వాలి. ఆడియన్స్ అండ్ ఆడియన్స్ చేపిస్తాడు నేను సీరియస్. అప్పుడు దాకా ఉన్న ఆహుతి ప్రసాద్ క్యారెక్టర్ వాళ్ళందరూ సీరియస్ అవుతారు. నీకు గులాబీ అనే సినిమా ఉంటుంది, చూసావు నువ్వు? గులాబీ సినిమా మొత్తం ఇంటెన్స్, మొత్తం సీరియస్గా ఉంటుంది. నీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సీరియస్. అప్పుడు నాకు అప్పుడు లాస్ట్లో ఎప్పుడైతే చందమామ సినిమా లాస్ట్లో వాళ్ళు అలా కూర్చొని ఉన్నప్పుడు, నాకు చందమామ చాలా ఇష్టమైన సినిమా. మనందరం థియేటర్కి వెళ్ళి చూసాం, చుట్టాలందరం వెళ్ళి. ఏమో మరి, అంటే నిన్నే పెళ్ళాడితే నాకు చాలా ఇష్టం, కానీ నేను అప్పటికి ఇంకా పుట్టలేదు. నిన్నే పెళ్ళాడతాలో ఒక వైబ్ క్రియేట్ చేస్తాడు రా భయ్య. 2 ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళిద్దరు చుట్టాలు కాదు, ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఎంత కలిసి ఉంటారంటే వాళ్ళందరూ నిజంగా అలా ఉంటారా. నువ్వు మధ్యలో వెళ్ళి కెమెరా పెట్టేసావు. ఎగ్జాక్ట్లీ, నువ్వు మధ్యలో వెళ్ళి కెమెరా పెట్టేసావు అంతే. యు ఆర్ లైక్ ఒకటి చూస్తున్నావు అలా. కొన్ని సీన్లు ఉంటాయి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి పరిగెడతారు, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది మధ్యలో, ఆ కుక్క పారిపోద్ది చూడు, అప్పుడు అందరూ పరిగెడతా ఉంటారు. బాబోయ్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఏ సినిమాల్లో అయితే లక్ష్మి గారు ఉంటారో ఆవిడ పట్టుకొస్తారయ్యా ఒక ఫీల్ ని. నిజంగా లక్ష్మి గారు తీసుకొచ్చే ఆ ఫీల్, ఆ హోమ్లీ నేచర్, ఆ హోమ్లీనెస్. మనం అక్కడికి వెళ్ళామా, గ్యాంగ్ లీడర్ తీసుకో, ఓ బేబీ తీసుకో, ఆమె మ్యాజిక్. నీకు అరే నేను నిన్నే పెళ్ళాడతా గురించి ఇంకోటి చెప్తా. సాంగ్స్ అందులో సినిమాలో రొమాన్స్ నీకు, అయ్యో నేను టబు ఎరాలో ఎందుకు పుట్టలేదు. టబు ఈజ్ జనరేషనల్ స్టార్ మ్యాన్. నువ్వు మొన్న సినిమా చూసావా, ఒకటి వచ్చింది నెట్ఫ్లిక్స్లో, 3 ఉంటారు, కృతి సనన్, టబు, ఫ్లైట్ సినిమా. నీకు ఆ సినిమా ఎలా ఉందో పక్కన పెడదాం కొంచెంసేపు. ఆమె వేర్రా, ఆ టబు కాదు, క్రూ అనుకుంటా, ఏదో క్రూ
అరే వేర్రా, నీకు టబు ఇస్ డిఫరెంట్. నీకు ఆ క్యారెక్టర్ కొన్ని క్యారెక్టర్లు ఎవరో చేయలేరు. నువ్వు టబు ఫిల్మోగ్రఫీ మొత్తంలో నేను చూసిన ఫిల్మోగ్రఫీలో టబు నేను అన్ని సినిమాలు చూసేలేదు. ఇద్దరులో ఆవిడది ఉంటుంది. ఇద్దరు సినిమాలో ఆవిడది ఏంటో తెలుసా? ప్రకాష్ రాజ్ ఈజ్ అ మ్యారీడ్ గై. ప్రకాష్ రాజ్ మధ్య మధ్యలో టబు ఇంటికి వస్తూ ఉంటాడు. ఒక సీన్ ఉంటుంది, టబు ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటుంది ప్రకాష్ రాజ్కి. అనరత్నం మాస అనుకో అది, బట్ స్టిల్ నువ్వు చెప్తున్నా ఆ రోల్స్ నువ్వు వండి టబుయే చేయగలరేమో అన్నట్టు ఉంటాయి కొన్ని. షీ డింట్ గో త్రూ బుక్స్, నేను ఏ చేస్తాను హీరోయిన్ని, లేకపోతే నేను లీడ్ అలా చేయకుండా ఆవిడ గో బై ద బుక్స్ అంటావు. ఓకే, ఎస్ అదే ఏదో అనేహాను నేను. అదే పొద్దున్న పెట్టద్దురా అంటాను అందుకే. సో నాకు చాలా ఇష్టం నిన్నే పెళ్ళాడతా. నాకు తెలిసి డాడీ ఎవరో మా డాడీకి ఫ్యామిలీ సినిమాలు చాలా ఇష్టం. సంక్రాంతి, ఈ సీతమ్మ ఇట్లా సిరిమల చెట్టు, అలా వైకుంఠపురంలో నచ్చింది మా డాడీకి. సో ఇలాంటి సినిమాలు ఇష్టం మా డాడీకి. మా డాడీ నిన్నే పెళ్ళాడతా చిన్నప్పుడు ఇంట్లో వైబ్ ఉండేది, చూడు మంచి సినిమా అది పెట్టి VCD ఏదో ఉండేది అప్పట్లో, ఏదో ఫస్ట్ VCD తర్వాత DVD, అందులో చూపించేవారు. నువ్వు ఇప్పుడు కృష్ణవంశ అన్నావు, నేను ఇంకో డైరెక్టర్ దగ్గరికి వెళ్తా, గౌతమ్ వాసుదేవ్ మీనన్. అసలు లైక్ ఓ ఇలాగా ఓకే నీకు ఇలా ఆయన ఇది ఇంకో మెంటల్ మాస్. ఇది ఆ మనిషే ఎన్ఐ అరిందాలో ఘర్షణ ఇవన్నీ తెస్తాడు. ఆ మనిషే సూర్య సన్ ఆఫ్ కృష్ణను ఏమై చేసావే తెస్తాడు. ఏంటి నువ్వు సరే కొంచెంసేపు ఆ ఘర్షణలో అవి పక్కన పెడదాం. వాట్ ఈజ్ ఏమై చేసావే, వాట్ ఈజ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణ. నీకు ఎటో వెళ్ళిపోయిన మనసుకు కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. లైక్ ఏంటది, లైక్ నువ్వు అంతే. చెల్లి ఫస్ట్ సినిమా చెల్లియేనా, మాధవన్ అని ఉంటుంది బీజిఎం, ఏంటి అవన్నీ. మనోహర సాంగ్ చెల్లిలో నువ్వు భయ్యా. గౌతమ్ మీనన్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క లైఫ్ బ్రతుకుతాడు కదా. ఆ ఏజ్ లో గౌతమ్ మీనన్ బతికిన లైఫ్ కొంచెం అర్బన్ అంతే. ఆయన వెరీ క్లాసీ, వెరీ అర్బన్ టైప్ లైఫ్ అయింది. సో ఆయన బ్రతికిన లైఫ్లో ఆయనకున్న సెన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుని సినిమాలు తీశాడు. ఫర్ హిజ్ ఎరా ఈజ్ వెరీ ప్రోగ్రెసివ్. కానీ మాసెస్కి నచ్చేలా ప్రోగ్రెసివ్ సినిమాలు తీసిన మనిషి ఆయన. నీకు అంత క్లాస్ సినిమాలు కూడా మాసెస్ థియేటర్కి వచ్చి చూడగలరని చెప్పిన ఏమై చేసావే సినిమా అప్పట్లో ఆడిందంటే నాకు ఇప్పటికీ డౌట్. నాకు అర్థం కాలేదురా చిన్నప్పుడు, నాకు ఏమై చేసావో అర్థం కాలేదు చిన్నప్పుడు. మన సాంగ్స్కి ఏదో వైబ్ అయ్యాం, కానీ నీకు ప్యూబర్టీ హిట్ అయ్యాక అర్థమయ్యే సినిమా. ఇప్పుడు జెస్సీ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు లవ్ చేయలేదు, నీకు ఒక అమ్మాయిలు అంటే తెలియదు, నీకు అమ్మాయిల ఇంటరాక్షన్ లేదనుకో, జెస్సీ క్యారెక్టర్ నువ్వు అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. ఇప్పుడు అట్లీస్ట్ నీకు చెల్లి ఉంది, నీకు కజిన్స్ ఉన్నారు, వాళ్ళు ఫీమేల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు. వాళ్ళు హౌ దే రియాక్ట్ టు సిచ్యువేషన్స్, నీకు వాళ్ళ సైకి ఏంటి నీకు తెలియదు. వింతగా ఉంటుంది కానీ ఏంటిది ఎగ్జాక్ట్లీ అలా ఉంటుంది. కానీ దట్ ఈస్ సో రియల్. అంతే. దేర్ ఆర్ సో మెనీ విమెన్ లైక్ జెస్సీ. ఇప్పటికీ రీల్స్ వస్తూ ఉంటాయి. ఆ రీల్ విద్యాకతో మాట్లాడినప్పుడు ఆ రీల్ పక్కన పెడితే ఇప్పటికీ అమ్మాయిలు రీల్స్ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఏమై చేసేవి చూసి జెస్సీ పిచ్చిముండి అనుకునేదాన్ని, ఇప్పుడు ఒకసారి ఇంట్రస్పెక్ట్ చేసుకుంటే నేనే జెస్సీ అని రియలైజ్ అవుతున్నాను. అరే నేను చెప్పనా, ఇప్పుడు కొన్ని ఫ్లాడ్ క్యారెక్టర్స్ తీసుకుందాం. అర్జున్ రెడ్డిస్ ఫ్లాడ్ క్యారెక్టర్ కదా. మన అందరిలో ఒకనొక టైంలో ఆడు వస్తాడు బయటికి, అంటే మంది ఎత్తడని కాదు, ఆడు తిక్క ఆడి నరాలు కట్ అయిపోయి నాలో ఉన్నాడు. ఆడు ఎప్పుడో డెకేడ్కి ఒకసారి, క్రికెట్కి 2 సార్లు వస్తాడు. అప్పుడు ఏంటి ఇంక అర్థం కాదు నాకు, నేను ఎవడరా మైదా పిండి కాదు ఏ వస్తాయి నా నోట్లోంచి, కొంచెం సైక్గా బిహేవ్ చేస్తారు. అలాగే అందరు అమ్మాయిల్లో కాకపోయినా కొంతమంది అమ్మాయిల్లో జెస్సీ అనే క్యారెక్టర్ అప్పుడప్పుడు బయటకు వస్తుంది అలాగే. సో వాళ్ళు రిలేట్ అవుతారు. నువ్వు అన్నావు చూడు రీల్, అందుకే అక్కడి నుంచి వస్తుంది ఆ రీల్. నీకు అదే చెప్తున్నా, ఈ జెస్సీ లాంటి క్యారెక్టర్ 2008 7 రిలీజ్ అవుతా? లేదు 7 8 కాదు 10 11 12. ఎలా హౌ? నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. ఏమై చేసావే నువ్వు 2010లో ఎలా హిట్ చేసావు థియేటర్లో? అర్థం కాదు, నాకు అర్థం కాలే. నువ్వు అనుకోవచ్చు, చాలామంది అనుకోవచ్చు ఆడియన్స్, నువ్వు చిన్నోడు అప్పుడు నువ్వు పిల్లోడివి, పెద్దోళ్ళకి అర్థమై ఉండొచ్చు అని. బట్ దట్స్ నాట్ ఏ మాస్ సినిమా, బట్ స్టిల్ మాసెస్కి నచ్చిన సినిమా. సేమ్ వే సూర్య సన్ ఆఫ్ కృష్ణ అలాంటి సినిమా.
ఘర్షణ అలాంటి సినిమా. ఎన్ఐఆర్ ఇందాలు రాఘవన్ మ్యాన్ చిన్నప్పుడు సిస్సు పోసుకున్న సినిమా. ఎస్. కానీ ఇన్నిట్లోని ఫర్ మీ పర్సనల్లీ ఇప్పుడు నాకు కొన్ని సినిమాలు ఉంటాయి కదా, నువ్వేం సినిమాలు ఇప్పుడు నేను ఒకసారి పర్మిట్ రూమ్కి వెళ్ళినప్పుడు మనం 4 ఫిలిమ్స్ దట్ యూ విల్ టేక్ టు మార్స్ విత్ యూ అన్నప్పుడు కూడా నేను చెప్పిన సినిమాలు సూర్య సన్ ఆఫ్ కృష్ణను, ఏ జవాని హే దివాని, ఫిదా, ఇవే. ఈ సినిమాలకున్న రీవాచ్ వాల్యూ పీక్ బై పీక్. అండ్ నాకు మనం ముందు ఎప్పుడో 1 year బ్యాక్ మాట్లాడుకున్నాం అనుకుంటా పాడ్కాస్ట్లో. ఎన్ఐఆర్ ఇందాల్లో త్రిషాకి అజిత్కి ఫ్లాష్ బ్యాక్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ అది నీకు ఘర్షణలో హసిన్కి హాసిన్ హా కాదు అనే అన్నాను నేను. ఓకే హసిన్ ఇందాక మైక్రోమాక్స్ తెలుసు నాకు, నేనేమో ఎల్ముద్రగని కాదు. ఓకే సో వాళ్ళిద్దరికి ఉన్న లవ్ స్టోరీ ఉంటుంది. ఇట్స్ లైక్ నువ్వు 30s దాటిన తర్వాత రావు రమేష్ ఒకటి సర్కిల్ చేస్తాడు కదా, ఏదైనా పర్లేదు, దాంట్లో క్లాస్ చూపిస్తాడు, కాంప్రమైజ్ దాంట్లో రొమాన్స్ చూపిస్తాడు. రొమాన్స్ ఇస్ నాట్ ఆల్వేస్ హగ్గింగ్ కిస్సింగ్. అదే మెచ్యూర్ ఒక ఏజ్ దాటేసిన తర్వాత కాన్వర్సేషన్స్ కెన్ బి రొమాంటిక్. సో అది చాలా బాగా చూపిస్తాడు. ఎస్, సూర్య సన్ ఆఫ్ కృష్ణ ఈజ్ వన్ సచ్ ఫిలిం. అండ్ తర్వాత మళ్ళీ ఇంకో 2 సినిమాలు పీక్ రీవాచ్ నేను పర్సనల్లీ చేసిన సినిమాలు బై ద మ్యాన్. ఇప్పుడు ఆయన లేరు, బట్ ఆయన పేరు అయ్యా సినిమాటోగ్రఫర్ అండ్ డైరెక్టర్, రంగం డైరెక్టర్, పేరు రావట్లేదు మైండ్లోకి. నవ్ యు నో హౌ ఐ ఫీల్. కేవి ఆనంద్ ఆనంద్ వస్తుంది మైండ్లోకి. కేవి ఆనంద్ గారు, రంగం, వీడొక్కడే. ఈ 2 సినిమాలు అగైన్ మా టీవీ, థ్యాంక్స్ టు మా టీవీ భలే పడుతుందిరా అన్ని, మామూలుగా కాదు. అమ్మో పీక్ రీవాచ్ వాల్యూ. రంగంకి అయితే మెంటల్ రీవాచ్ వాల్యూ. నాకు తెలిసి ఫస్ట్ తమిళ సినిమాలు చాలా తెలుగులో అయినాయి కానీ అసలు నీకు హీరో ఎవరో అంత తెలియదు అందరికి. బట్ ఆ సినిమా కాన్సెప్ట్ వల్ల, పొలిటికల్ డ్రామా అనే ఇది వల్ల స్టోరీ పరంగా హిట్ అయిన సినిమా తెలుగులో. అవును, చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నీకు సాంగ్స్ బాగుంటాయి. అందులో ఏ సాంగ్ సామి బాణికి వచ్చా అంటే గుండెల్లో తుఫానే. సో క్రేజీ షిట్. వీడొక్కడే కూడా క్రేజీ సినిమా. వీడొక్కడే టైమ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే ఒక కంట్రీని చూపించిన సినిమా. నాకు కాంగో అనేది సోషల్ 7th క్లాస్ 6th క్లాస్లోనే ఉంటుంది. నాకు సోషల్ ఎక్కువ ఇంట్రెస్ట్, జోగ్రఫీ. అందులో చెప్పేవారనమాట, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేది ఈక్వేటర్ మీద నుంచి వెళ్తుంది. ఎక్స్ట్రీమ్ నీకు ట్రాపికల్ మొత్తం ఫారెస్ట్లు ఉంటాయి, లేకపోతే మొత్తం నీకు అయితే పీక్స్ అన్ని ఏదైనా పీక్సే అయితే వరదలో లేకపోతే డ్రాట్ అన్నట్టు అక్కడ చూపించాడు. అక్కడికి వెళ్ళి తీసారనుకుంటా. ఒక అమ్మాయి వచ్చి డైమండ్స్ దొబ్బకి వెళ్ళిపోద్దిరా స్నానం చేసి వచ్చి వాడు వద్దు ఎయిడ్స్ అంటే అరే అన్ని ఎలా రా ఐడియాలు ఇలాగెళ్తే కడుపులోకి వాడు బాడీ కాల్చేస్తాడు. చూసుంటారా ఎక్కడో, అంటే లైక్ జరిగి ఉంటాయి. ఆ న్యూసే పేపర్ కటింగ్స్ ఏదో అయ్యి ఉంటుంది, అది ఆర్టికల్స్ అయ్యి ఉంటాయి. అరే అదంతా కోసి తీసేసి పట్టుకెళ్ళిపోయిన తర్వాత కాల్చేస్తాడు చూడ బాడీని. అరే వీడొక్కడే సినిమా కూడా సూర్య కొంచెం అలాంటి సినిమాలు మాకు కంగోలు వద్దు, కంగు తిన్నాం ఆల్రెడీ గట్టిగా వద్దు. ఏమో సూర్య వేర్రా, సూర్య ఈ మధ్యన అసలు అవుట్ ఆఫ్ ఫామ్. ఒక గజనీ ఏంటి ఎన్ని సినిమాలు చిన్నప్పుడు. దట్ మ్యాన్ ఈస్ పీక్, దట్ మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్. లాస్ట్ 24 కూడా 24 ఇంకో పీక్. తర్వాత 2 హిందీ సినిమాలు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, మామూలుగా కాదు, బొరపాడు. నాకు చాలా ఇష్టం ఈ సినిమాలు. పిచ్చిగా రీవాచ్ చేస్తూ ఉంటా. అందులో ఒకటి ఏ జవాని హే దివాని, ఇంకోటి జిందగీ నా మిలేగి. 2 కూడా దే ఆర్ లైక్ ఇంకా నువ్వు ఎప్పటికన్నా అలా సేవ్ చేసుకుని పెట్టుకునే సినిమాలు నాకు. అందులో ఏ జవాని హే దివాని గట్టిగా చూస్తాను, జిందగీ కూడా గట్టిగా చూస్తాను. రీసెంట్గా కూడా రీవాచ్ చేశాను. ఏ జవాని హే దివాని అగైన్ థ్యాంక్స్ టు దట్ మూడ్, ప్రాపర్ బాలీవుడ్ సినిమాలు నాకు. అండ్ రణబీర్ కపూర్, దీపికా పడుకోన్, వాట్ డూ యూ కాల్ దాన్ని ఏమంటారా, మ్యూజిక్. అండ్ ఫస్ట్ టైం ఏ జవాని హే దివాని తర్వాత ఎవడన్నా ఉదయపూర్లో పెళ్లి చేసుకోండి రా ప్లీజ్ రా డెస్టినేషన్ వెడ్డింగ్ రా, ప్లీజ్ రా డెస్టినేషన్ వెడ్డింగ్ రా అన్న మోడ్లో అసలు అమ్మో ఒకసారన్నా ఎవడన్నా చేసుకుంటే బాగున్ను అన్నట్టు నేను
బట్ రీసెంట్లీ నా లైఫ్లో నేను వెళ్ళిన ఫస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఊటీకి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. సో అలా ఇలా ఒక బత్తమీజ్ దిల్ ఒక బాగుంది. యా సో నాకు అలాంటి ఒక సినిమా అది. నాకు అలాగా చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఎక్కువ సార్లు రీవాచ్ చేసిన హిందీ సినిమా ఇన్ డివిడి ఈ తారే జమీన్ పర్. ఓ యా యా యా. నేను బాగా రిలేట్ అయిన కనెక్ట్ అయిన సినిమా అది. నేను చిన్నప్పుడు ఆల్మోస్ట్ అంతే, మనకి చదువు అది, సో వాడు ఎలా ఫీల్ అవుతాడు నాకు ఇప్పుడు ఆ ఏజ్లో మనం చెప్పుకోలేం మనం ఎలా ఫీల్ అవుతాం అనేది ఆర్టికులేట్ చేయలేం. దట్ సినిమా ఈజ్ ఐఎమ్ టాకింగ్ టు దట్ సినిమా ఈజ్ టాకింగ్ టు మీ. తారే జమీన్ పర్ ఇస్, నేను చెప్తున్నా కదా అందుకే సినిమా కల్ట్. నాకు చాలా చాలా ఇష్టం తారే జమీన్ పర్. సీడీ అరగొట్టేసాను రా నాకు అప్పట్లో ఇంకా గుర్తు. తారే జమీన్ పర్ అమ్మదొంగ 2 సీడీలు ఉండేది చిన్నమ్మ ఇంట్లో పెట్టి. తారే జమీన్ పర్ నేను చెప్తున్నాను కదా, పిల్లోడు బొమ్మ అమెరికాని వేస్తాడు లాస్ట్, మళ్ళీ ఫస్ట్ కొత్త సినిమా. అలా నేను మళ్ళీ రెజ్యూమ్ స్టార్ట్ ఓవర్ అని ఏదో ఉంటుంది ఆప్షన్, మళ్ళీ అలాగా డివిడీల్లో గట్టిగా నువ్వు చెప్పినట్టు రాజమౌళి సినిమాలు ఏం రీవాచ్ చేయమంటే విక్రమార్కుడు అని యమదొంగ చాలా గట్టి చూసాను. విక్రమార్కుడు నేను ఇంకా పీక్. నేను ఇంకా హిందీ సినిమాలు చిన్నప్పుడు సీడీ అరగొట్టేసిన 2 హిందీ సినిమాలు చెప్తా. నాకు హృతిక్ రోషనే స్టార్, క్రిష్, ధూమ్ 2. ఏంటది హృతిక్కే నంబర్ 1. నాకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఎప్పుడో తెలియదు, నాకు హృతిక్కే. ధూమ్ 2లో ఇలా లెగుస్తాడు చూడు అండ్ ఇలా ఒక బుక్ పట్టుకుని ఉంటాడు. అరే అవన్నీ నాకు ఇంకా ఇలా వెళ్ళి డైమండ్ తీసుకుని ఇలా పెట్టి ఒక షాడో, అదంతా ఇంకా గుర్తురా నాకు. ధూమ్ ధూమ్ దట్ ఈస్ నాస్టాల్జియా. సో అది గైస్, అంటే లైక్ ఇది మా లిస్ట్ మేము మాట్లాడుకున్నది. మీరు కామెంట్స్ లో ఎక్కువ చెప్పేస్తే మరి ఇంకో పార్ట్ చేయమంటే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో ఒక్కొక్క స్టేజెస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల కానీ వేరే ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కానీ రకరకాల వేరే సినిమాలు రీవాచ్ చేసి ఉండొచ్చు. సో మేము మిస్ అయినవి ఏమున్నాయో మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి మాకు, మేము అన్నీ చదువుతాం. నిజంగానే ఒక లిస్ట్ వచ్చిందంటే తప్పకుండా పార్ట్ 2 చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. ధన్యవాదములు. నెక్స్ట్ అదేరా నార్మల్గా శుభరాత్రి, షబ్బఖ్యార్ అది కూడా చెప్పరా, ఈవినింగ్ వేస్తా కదా. బట్ నేను మీ సాయి చరణ్ వర్మ చెప్పు. సాయి చరణ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. నెక్స్ట్ కూడా ఒక లైనప్ ఉంది, గెస్ట్ని అనుకుంటున్నా, కొన్ని సెట్ అవ్వట్లేదు బట్ సెట్ చేస్తాం త్వరలో. సో అంతలోపు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలామంది అబౌవ్ 60% సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మనకి బాగుంది, రీచ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సబ్స్క్రైబులు కొంచెం పడితే ఇంకా ఊపు వస్తుంది. మరి 200K దగ్గరలో ఉన్నాం, 200K కొడేద్దాం త్వరలో. 250K అయిపోయింది ఆల్మోస్ట్ డన్. 490 29 సరే ఓకే బాయ్ గైస్. సబ్స్క్రైబ్ బాయ్ గైస్. ఓకే బాయ్ 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 బాయ్.